హలో అండి. ఈరోజు మళ్ళొక్కసారి మన గార్డెన్ మొత్తం తిప్పి చూపించబోతున్నాను. ఎందుకంటే చాలా కొత్త రకాల మొక్కలైతే యాడ్ అయ్యాయి. అండ్ కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్రూటింగ్ కూడా ఉన్నాయన్నమాట. అండ్ మీరెప్పుడు వినని కొన్ని కొత్త రకాల మొక్కలు కూడా నేను చూపిస్తాను ఈరోజు. సో వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మీరు చూడని కొన్ని కొత్త రకాల మొక్కలైతే చూస్తారు. వీడియో చివరి వరకు చూడండి. యాక్చువల్లీ 4 డేస్ 5 డేస్ నేను లేను. వచ్చిన తర్వాత కూడా మొక్కలు ఓకే బాగానే ఉన్నాయి. ఎందుకంటే వింటర్ అనేది మనకు మంచి సీజన్ గార్డెనింగ్కి. మనం ఎప్పుడూ చూడని వినని కొన్ని కొత్త రకాల మొక్కలు వస్తాయి. అట్ ద సేమ్ టైం సీజనల్ ఫ్లవర్స్కైనా మన దగ్గర ఉన్న రెగ్యులర్ ఫ్లవర్స్కైనా ప్రతి ఒక్కదానికి కూడా ఇప్పుడు బ్లూమింగ్ వచ్చే సీజన్ అనమాట. సో వింటర్లో ఎవరైనా గార్డెన్ మొదలు పెట్టుకుంటే వాళ్ళకి మంచి ఎంకరేజ్మెంట్ కూడా ఉంటుంది. సో వీడియోలోకి వెళ్ళబోయే ముందు నేను శ్రీనివాస్, మీరు చూస్తుంది క్రియేటివ్ ఎస్మిస్ ఛానల్. వీడియో చివరి వరకు చూడండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త అప్డేట్స్ అనేవి వస్తూ ఉంటాయి. అండ్ రెగ్యులర్గా షార్ట్ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తూ ఉన్నాం, షార్ట్స్ కూడా చూస్తూ ఉండండి. ఓకే, అయితే ఈరోజు మొత్తం అసలు మన గార్డెన్లో కొత్త రకాలు ఏమొచ్చాయి, ఆల్రెడీ ఉన్న ఫ్రూటింగ్స్ ఏంటి, మొక్కలు ఏంటి అనేది ఈరోజు చూపిస్తాను. సో ఏంటంటే మనం ఎప్పుడు కూడా గార్డెన్ని మన పార్టీషన్స్ లాగా డివైడ్ చేసుకోవాలండి. ఎప్పుడు కూడా మిక్స్ చేసి పెట్టకూడదు. అంటే నా ఒపీనియన్ వరకు ఎట్లంటే మనం ఫ్లవరింగ్ సెక్షన్ వరకు ఒకటి, ఫ్రూటింగ్ సెక్షన్ ఒకటి, అండ్ కూరగాయల సెక్షన్ ఒకటి అక్కడ విడివిడిగా కనుక డివైడ్ చేసుకోగలిగి పెట్టుకోగలిగితే ఏంటంటే ఆ ఫ్లవర్స్కి కొన్ని రకాల పెస్ట్ వస్తుంది, కూరగాయలకి కొన్ని రకాల పెస్ట్ వస్తుంది, అండ్ ఫ్రూట్ ప్లాంట్స్కి ఒక రకమైన పెస్ట్ వస్తుంది. మనం అన్నీ మిక్స్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే ఒకదానికొకటి కలిసిపోయి పెస్ట్ అనేది కూడా ఎక్కువ డెవలప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అలా కాకుండా కొంచెం సెక్షన్స్ మీకున్న ప్లేస్లోనే సెక్షన్స్ లాగా డివైడ్ చేసుకోగలిగితే ఒకదాని పెస్ట్ ఇంకొక దాని మీద వెళ్ళకుండా కొంచెం ఉంటుంది. అలా అని చెప్పేసి ఉన్న టెర్రస్ మీద పెస్ట్ ట్రాన్స్ఫర్ అవ్వడానికి పెద్ద ఇదేం పట్టదు. బట్ ఏంటంటే సెక్షన్ లాగా డివైడ్ చేసామంటే మనకు కొంచెం పెస్ట్ నుంచి రిలీఫ్ చేసేలాగా ఉంటుంది. అట్ ది సేమ్ టైం మన టెర్రస్ల మీద నేను అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి చుట్టుపక్కల ఖాళీ ప్లేసెస్ ఎక్కువగా ఉండి ఆ ఖాళీ ప్లేసెస్లో పిచ్చి మొక్కలు అనేవి ఎక్కువగా ఉండి మనం టెర్రస్ మీద మొక్కలు పెంచుతున్నప్పుడు పెస్ట్ అనేది కొంచెం ఎక్కువగానే వస్తుంది. ఎందుకంటే మన ఇంటి పక్కన ఖాళీ ప్లేస్లో ఉన్న చెట్ల మీద కొన్ని రకాల ఫ్లైస్ అనేవి వాలి అవి వచ్చేసి మన చెట్ల మీద వాలి ఆ బయట ఉన్న పిచ్చి చెట్ల మీద పెస్ట్ తాలూకు ఎగ్స్ ఏమన్నా ఉన్నా కానీ వీటి కాళ్ళకు అతుక్కుపోతాయి. అవి వచ్చేసి మన చెట్ల మీద వాలినప్పుడు ఆ ఎగ్స్ అనేవి మన చెట్ల మీదకి వచ్చేసి ఇక్కడ హ్యాచ్ అయ్యి ఆ పెస్ట్ ట్రాన్స్ఫర్ అవ్వడం ఎక్కువగా ఉంటుంది. అలా కొంచెం పొలాల మధ్యలో ఇల్లు ఉన్నా కానీ టెర్రస్ మీద మొక్కలు పెంచుతున్నప్పుడు ఈ ప్రాబ్లం కొంచెం ఎక్కువగా ఉంటుంది. అలా కాకుండా ఇంటి చుట్టూ కాంక్రీట్ జంగిల్లాగా అన్ని బిల్డింగ్సే ఉండి మధ్యలో మన ఇంట్లో మాత్రమే టెర్రస్ మీద మొక్కలు ఉన్నప్పుడు పెస్ట్ దగ్గర చాలా డిఫరెన్స్ తెలుస్తుంది. ఎందుకంటే నాకు ఇక్కడ చుట్టుపక్కల అసలు చెట్లనే ఉండవు. ఇది కొంచెం సెమీ కమర్షియల్ ఏరియా లాగా ఉంటుంది, అన్ని బిల్డింగ్సే. కాబట్టి నాకు పెస్ట్ ఎఫెక్ట్ కొంచెం చాలా వరకు తక్కువే ఉంటుంది. సో అది కొంచెం బెనిఫిట్ అనమాట. నేను అబ్జర్వ్ చేసిన డిఫరెన్స్ అయితే అదే. అండ్ ఇంకోటి ఏమవుతుందంటే పొలాల దగ్గరకు వచ్చేసరికి మనకు అది ఎలా అవుతుంది, మోనోక్రాపింగ్ లాగా అయిపోతుంది అనమాట. ఎందుకంటే ఒకే రకమైన మొక్కలు కొన్ని ఎకరాల్లాగా వేస్తారు కాబట్టి ఒక్కసారి ఒకదానికి పెస్ట్ వచ్చేసిందంటే అది ఈజీగా ట్రాన్స్ఫర్ అయిపోతూ ఉంటుంది, మొత్తం స్ప్రెడ్ అవుతుంది. మన టెర్రస్ మీద ఏమవుతుందంటే మన ఇదంతా కూడా పాలీక్రాపింగ్ సిస్టమ్ అనమాట. సో ఏ గ్రూప్ ఆఫ్ ప్లాంట్స్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ వెరైటీస్ అన్నీ కలిపి పెట్టేస్తాం కాబట్టి మనకు పెస్ట్ కొంచెం, ఎందుకంటే అన్నీ కలిసి ఉంటాయి, అన్ని రకాల ఫ్లేవర్స్ మిక్స్ అయిపోయి ఉంటాయి కాబట్టి ఇక్కడ పెస్ట్ అనేది ఆ ఫ్లేవర్ ఫ్రాగ్రెన్స్కి కూడా కొంచెం కన్ఫ్యూజ్ అయ్యి పెస్ట్ రావడం తక్కువ ఉంటుంది. సో మోనోక్రాపింగ్కి పాలీక్రాపింగ్కి అది కొంచెం డిఫరెన్స్ అనమాట. సో ఈరోజు అసలు మన గార్డెన్లో ఏమేమి మొక్కలు ఉన్నాయో చూద్దాము. మీకు అందరూ తెలిసి నేను సెక్షన్ డివైడ్ చేస్తా. ఇప్పుడు కొత్తగా కూడా మళ్ళీ వింటర్ వచ్చింది కాబట్టి సక్లెంట్ సెక్షన్ కూడా ఇక్కడ పెట్టేశాను అనమాట. సో ఇక్కడ పెట్టిన తర్వాత అయితే బాగానే పెరుగుతున్నాయి లైట్గా సక్లెంట్స్. సో బాగానే వస్తున్నాయి. ఇది మనకు గజానియా ప్లాంట్ ఇప్పుడు సీజనల్స్ బాగా వస్తాయి. అండ్ స్పెషల్గా ఈ మొక్క కూడా చూపిస్తానండి, కొత్తగా వచ్చింది, చాలా స్పెషల్ ప్లాంట్ ఇది. ఆకులు చూడొచ్చు మందంగా ఉన్నాయి, దీని ఫ్లవరింగ్ కూడా వస్తుంది. ఇది వచ్చేసి మనకి ఆటోగ్రాఫ్ ప్లాంట్ అంటారు. అదే నేను వినడం కూడా ఫస్ట్ టైము. ఈ ఆటోగ్రాఫ్ ప్లాంట్ స్పెషాలిటీ ఎలా అంటే ఈ ఆకు మీద మన సిగ్నేచర్ చేసిన లేదా మన పేరు రాసిన ఈ ఆకు ఎండిపోయి రాలిపోయే వరకు కూడా మనం ఏం రాసామో అది ఆ ఆకు మీద అలాగే ఉంటుంది. అంటే దీన్ని ఆటోగ్రాఫ్ ప్లాంట్ అంటారు. చాలా హెల్దీ ప్లాంట్ అయితే వచ్చింది, కొత్త స్టెమ్స్ కూడా వస్తున్నాయి. సో మీకు ఎవరికైనా తెలిస్తే తెప్పించుకోండి, చాలా బాగుంటుంది. ఫ్లవరింగ్ కూడా చాలా బాగుంటుంది దీనికి. ఇది ఇంకా వెయ్యాలి. సో ఇంట్రెస్టింగ్ ప్లాంట్స్ అయితే ఉన్నాయి.
నేను చూస్తూ ఉండండి. అండ్ నెక్స్ట్ చూడొచ్చు, ఇది వచ్చేసి పాంగ్ పాంగ్ ప్లాంట్ అంటారు. ఎంత డీప్ సమ్మర్లో కూడా ఇవి ఇలాగే ఉంటాయి. దీని ఫ్లవర్స్ కూడా చూడొచ్చు, మంచి ఫ్రాగ్రెన్స్తో ఉంటాయి. ఫ్లవర్ కూడా మీకు ఇలా ఉంటుంది. ఇది ఫ్లవరింగ్ అనమాట. ఫ్లవరింగ్ కూడా కొంచెం అదే కలర్లో ఉంటుంది. మార్నింగ్ అయితే బాగా, ఇది ఇంకా రేపటి విచ్చుకుంటాయి బాగా. కలర్ కూడా ఇలాగే ఉంటుంది. ఫ్రాగ్రెన్స్ కూడా చాలా బాగుంటుంది ఇది. అండ్ ఆకులే అందంగా ఉంటాయి. అండ్ మనకు చూడొచ్చండి, ఇవన్నీ కూడా నాటు గులాబీలే, స్టెమ్స్తో పెట్టుకుంది. నేను ఎట్లా హైబ్రిడ్ గులాబీలు జోలికి అంతకు వెళ్ళకుండా నాటు గులాబీలు పెట్టుకున్నామంటే మనకు అన్నీ పింక్, ఇట్లా రెడ్, వైట్, ఇది పింక్. సో బంచెస్ లాగా పూస్తే ఎప్పుడూ ఫ్లవరింగ్ ఉంటుంది. కటింగ్స్తో మళ్ళీ పెట్టేసుకోవచ్చు. ఎప్పుడు కూడా గులాబీలు ఉన్నాయి అన్న ఇదైతే వస్తుంది. అయితే ఎక్కువ రోజులు ఉండవు ఇవి, కానీ పర్ఫ్యూమ్ వైజ్గా చాలా బాగుంటాయి. ఇక్కడ కూడా పింక్ ఉంది. ఇది పత్తి మందారం. ఇప్పుడు వింటర్ స్టార్ట్ అవుతుంది ఇంకా. అండ్ ఇది వచ్చేసి కాశ్మీరీ రోజెస్ అండి. ఇది కూడా ఎప్పుడు ఫ్లవరింగ్ ఉంటుంది. అండ్ ఇవంటే చామంతులు, ఇవి లాస్ట్ ఇయర్ చామంతులు. అసలు కట్ చేయాలి, టైం లేక కట్ చేయాలి. సో మళ్ళీ మొగ్గలు వచ్చేసాయి. స్పెషల్గా ఇది చూడొచ్చు, ఇది ఆర్కిడ్ రోజు. మనకు ఆర్కిడ్ రోజ్ అని పేరు ఎందుకు వచ్చిందంటే దీనికి ముళ్ళు ఉండవు. సో చిన్నపిల్లలు, మన బాల్కనీస్లో చిన్నపిల్లలు తిరిగే చోట పెట్టుకునే ప్రాబ్లం ఏం లేదు. గులాబీ అంటే ముళ్ళు, బట్ గులాబీ ముళ్ళు లేని గులాబీలు అంటే దాదాపు ఇవే. అండ్ ప్రతి ఆకుకి ఒక మొగ్గు వస్తుంది. సో ఇలా ఆర్కిడ్స్ లాగా, ఆర్కిడ్ కూడా ఒక ఫ్లవర్స్ పైకి వచ్చి ఒక్కొక్క నోటికి ఒక్కొక్క ఫ్లవర్ వచ్చినట్టు దీనికి కూడా ఒక్కొక్క ఆకు ఒక్కొక్క ఫ్లవర్ లాగా వస్తుంది. కాబట్టి ఇది చాలా బాగుంటుంది. ఈ సీజన్లో స్పెషల్గా గులాబీలకి సీజన్ కాబట్టి మీకు దొరికితే కనుక తెచ్చుకోండి. ఇది ఎప్పుడు ఫ్లవరింగ్ ఉంటుంది. కొంచెం పెద్ద సైజ్ పాటించుకోగలిగితే బెటరు. అండ్ ఇవన్నీ ఆల్మోస్ట్ 5 years బ్యాక్ చామంతులు అండి. ఇవి నాటు చామంతులు. ఇవి మనకి హీట్ టాలరెంట్, డాట్ టాలరెంట్ అన్ని రకాలకి తట్టుకొని ఉన్న మొక్కలు అనమాట. సో నేను ఇక్కడ ఏ షేడ్ నెట్ అని అలాగే ఎండకు అలాగే ఉంటాయి, వర్షానికి అలాగే ఉంటాయి. సీజన్ వచ్చినప్పుడు బాగా పూస్తాయి. నాటు వెరైటీస్లో మనకి కలర్స్ కొంచెం తక్కువ ఉంటాయి, కానీ ఫ్లవర్ అనేది ఎక్కువ రోజులు ఉంటుంది. వీటితో కింద పిలకలు అనేవి కొత్తగా వస్తూ ఉంటాయి. మనకు హైబ్రిడ్ పూనే వెరైటీస్ కొంచెం తక్కువ, ఏ ఇయర్కి ఆ ఇయర్ పూసిపోతూ ఉంటాయి అన్నమాట. ఇవి బెస్ట్ మనకి దేశవాళీ వెరైటీస్ ఇవి. అండ్ ఇది వచ్చేసి మనకి ప్రైడ్ ఆఫ్ ఇండియా అంటారు. మొత్తం 3 కలర్స్ ఉన్నాయి నాకు. సో 3 కలర్స్ కూడా మనకు సమ్మర్లో ఎక్కువ బ్లూమింగ్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఇవి కొత్తగా తెచ్చుకున్నాయి మందారాలు, ఇప్పుడే వస్తున్నాయి. అండ్ ఇది చూడొచ్చు గోరింట పూలు. వీటిలో కూడా చాలా కలర్స్ వచ్చాయి ఇప్పుడు. సో సీడ్స్ కూడా అవుతున్నాయి అనమాట. బోల్డ్ అని కలర్స్ ఉంటాయి. ముద్దవి దొరికితే ట్రై చేయండి, బాగుంటాయి. అండ్ ఇది మనకు పూజకి ఈ మందారం చాలా బెస్ట్ అనమాట. అండ్ ఇది కూడా నూరువరహాలు కూడా అంతే. ఇప్పుడు బాగా వస్తాయి, సమ్మర్లో కూడా బాగా పూస్తాయి. వీటిలో నా దగ్గర దాని 5 కలర్స్ దాకా ఉన్నాయి. ఇది మంచి రెడ్, పెద్దది రెడ్. అండ్ ఇది వచ్చేసి మనకు పింక్ అండ్ ఎల్లో కూడా ఉంది. అండ్ ఇది చాలా స్పెషల్ ప్లాంట్ అండి. ఇది మనకు ప్రిన్సెస్ వైన్ అంటారు. ఇది ఇంకొంచెం పెద్ద పాట్లో వేసి కిందకి తీసుకెళ్ళాలి. మంచి మొక్క ఇది ప్రిన్సెస్ వైన్ అని. ఇలా కిందకి ఈ వైన్సే వీటికి అందం. ఇది చిన్న మొక్క కాబట్టి ఇంకా తెలియట్లేదు. మనకి ఇట్లా తోరణం లాగా, కర్టెన్ లాగా ఫామ్ అవుద్ది అనమాట. నేను కింద తీసుకెళ్ళి వేస్తాను. ఇవన్నీ కూడా కలర్ వైజ్గా వస్తాయి. పింక్, ఎల్లో, వైట్ లాగా ఈ దారాల్లాగా ఒక స్ట్రింగ్ కర్టెన్ లాగా వేలాడతాయి అనమాట. చిన్న మొక్క కానీ చిన్న దాంట్లో వేసాను. ఇంకొంచెం పెద్ద సైజ్ కంటైనర్ ఇస్తే ఒక స్పెషల్ కర్టెన్ మీరు ఏదో వేయాల్సిన పనిలా ఇదే ఒక కర్టెన్ లాగా ఫామ్ అవుతుంది. దీన్ని ప్రిన్సెస్ వైన్ అంటారు. చాలా ఈజీగా పెరుగుతుంది మొక్క. అండ్ ఇది కూడా పనీర్ ఫ్లవర్ ప్లాంట్ అండి. మనకు ఈ ఫ్లవర్స్ మార్నింగ్ టైం మల్లెల్లాగానే బ్లూమ్ అయ్యి చాలా మంచి ఫ్రాగ్రెన్స్ ఉంటాయి. మార్నింగ్ టైం ఎక్కువ పూస్తాయి అనమాట ఇది. అండ్ ఇది వచ్చేసి మాలతి ప్లాంట్. ఇంకా ఆల్మోస్ట్ అయిపోయినాయి ఫ్లవరింగ్. ప్రూన్ చేసేసుకుంటే మళ్ళీ మనకు వస్తాయి. ఇది వచ్చేసి మనకు చైనీస్ వైలెట్ అంటారు. దాంట్లో కలర్స్ ఉంటాయి చాలా. నా దగ్గర అయితే ఒక 2 కలర్సే ఉన్నాయి. ఇది గార్డెనియా, గోవర్ధన మొక్క ఇది. సో పూసినప్పుడు ఎల్లో వైట్ ఉంటుంది. ఒక 2 days తర్వాత ప్యూర్ ఎల్లో కలర్కి వచ్చేస్తుంది అనమాట. కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది. అండ్ ఇది సంపెంగ, సింహాచలం సంపెంగ అందరికీ తెలుసు. అండ్ ఇవి వచ్చేసి టికోమా ప్లాంట్స్ అనమాట. ఇది మంచి ఎల్లో టికోమా. ఇది వచ్చేసి మనకు డబల్ కలర్ టికోమా. చూడొచ్చు సన్లైట్ తగిలినా కానీ ఫ్రెష్గా ఇది మంచిగా మెరుస్తూ ఉంటుంది.
సో ఇది వచ్చేసి చెర్రీ టమాటోస్ అండి. ఇది ఇంటెన్షనల్గా మేము వేసేది ఏమి ఉండదు, అవే పెరుగుతాయి. ఇది దేశవాళీ వెరైటీస్, మనకు చింతపండు రీప్లేస్మెంట్గా దీన్ని వాడుకోవచ్చు. ఇది ఏం వేయం, అవే వస్తూ ఉంటాయి. అయితే దీంట్లో జమ్మి చెట్టు ఉంది, మనకు షమి అంటారు కదా దసరా అప్పుడు మార్చుకుంటే, ఇది జమ్మి మొక్క. అండ్ దీంట్లోనే చెర్రీ టమాటో కూడా వచ్చింది. అండ్ ఇది వచ్చేసి మనకు సెంటిమల్ అంటారు, ఇది కూడా అంతే. ఒకప్పటి ఏన్షియన్ ప్లాంట్, అంటే ట్రెడిషనల్గా హెయిర్లూమ్ వెరైటీస్. దీంట్లో ఇప్పుడు పింక్ వస్తున్నాయి చూస్తున్నాను, ఇది మనకు వైట్ రెగ్యులర్ వెరైటీయే. ఇది మనకు కాగడ మల్లె. ఈ ఎండిపోయినవన్నీ కనుక మనకు ప్రూవ్ చేసుకుంటే మళ్ళీ ఇప్పుడు కొత్త వచ్చేస్తూ ఉంటాయి. ఖచ్చితంగా డెడ్ హెడ్డింగ్ అనేది చెయ్యాలి. ఇవి కనుక ఉంచేస్తే మళ్ళీ ఫ్లవరింగ్ అయితే రాదు. ఇది ఎప్పుడు కూడా తుంచేస్తూనే ఉండాలి. తుంచినవి పక్కన పడేసుకుంటే మీకు అదే ఎరువులాగా అయిపోతూ ఉంటుంది. అండ్ స్పెషల్గా బంతులు అండి, ఇప్పుడు మంచి సీజన్. అసలు బంతి చెట్టు లేని ఇల్లు ఉండదు. ఎందుకంటే పూజలకనే కాదు, ఒక అందం తీసుకురావడానికైనా మనకి హెయిర్లూమ్ వెరైటీస్ బంతులు అంటేనే స్పెషల్గా మన తెలుగు వాళ్ళకి బంతులు లేకుండా అసలు ఉండవు. బట్ మా కంటిన్యూ వర్షాల వల్ల బరువు ఎక్కువ అయిపోయి పడిపోతూ ఉన్నాయన్నమాట. ఇవి హైబ్రిడ్వే, వీటికి సీడ్ పార్ట్ ఉండదు అంటారు, చూడాలి. బట్ వీటి స్టెమ్స్తో మనం ప్రాపగేట్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది, కలర్స్ ఉంటాయి. సో ఇవి వచ్చేసి మనకు జినియా ప్లాంట్స్ అండి. స్పెషల్గా ఈ మధ్య చూపించాం, మనకు సిటీజీ గ్రూప్లో ఇచ్చారు, ఖమ్మం సిటీజీలో ఇచ్చారు. సో ఎంత ఫ్రెష్గా వస్తున్నాయి చూడొచ్చు. అయితే నేను కొంచెం పెరిగిన తర్వాత పైన టిప్ కట్ చేశాను. కట్ చేసిన తర్వాత ఇలా బ్రాంచెస్ లాగా వస్తాయి. ఇట్లా బ్రాంచెస్ వచ్చినప్పుడు మీకు ఫ్లవరింగ్ అనేది ఎక్కువ వస్తుంది. ఒక్క దాంట్లోనే వేసాను 5 మొక్కలు మొత్తం. అలా స్ట్రైట్గా కనుక సింగిల్గా పెంచారు అని అంటే మాత్రం ఒక్కటే ఫ్లవర్ వస్తుంది. బట్ టిప్ కట్ చేయండి, కట్ చేస్తేనే మీకు బాగా వస్తాయి. అండ్ ఇది కూడా డ్వార్ఫ్ సన్ఫ్లవర్ సిటీజీలోనే తీసుకుంది. ఇది ఇంకా ముద్దగా వస్తుంది అనమాట. సైడ్ నుంచి దీన్ని కూడా అంతే, టిప్ కట్ చేయగలిగితే సైడ్లో ఇలా మొగ్గలు వస్తూ ఉంటాయి. సన్ఫ్లవర్స్ అని మనం పెద్దగా చూస్తుంటాం, అలాగే దాంట్లో కూడా డ్వార్ఫ్ వెరైటీస్ వస్తున్నాయి. అండ్ ఈ జినియా చూడొచ్చు, ఎవరు తీసుకెళ్ళాక నేనే వేసేసాను. దీన్ని టిప్ కట్ చేయకపోయేసరికి ఇప్పుడే బడ్స్ వచ్చేస్తున్నాయి. బట్ ఇది కట్ చేశాను కాబట్టి ఇది బుషీగా వస్తుంది. మీరైనా సరే ఇప్పటికైనా సరే మీ దగ్గర ఉంటే టిప్ కట్ చేసి చూడండి. అండ్ ఇది మనకు 8 లేయర్ మల్లె అండి, పెద్ద లోటస్ మల్లె అంటారు. మొన్న మధ్య ఫ్లవర్ వచ్చిన తర్వాత మళ్ళీ మొత్తం డెడ్ హెడ్ చేసుకుంటే మళ్ళీ కొత్త ఫ్లవరింగ్ అనేది అయితే స్టార్ట్ అవుద్ది. అండ్ ఇది విరజాజి. ఇవి అంతే, పూలు అయిపోయిన వెంబటే కట్ చేసుకుంటూ ఉండండి, బాగుంటుంది. అండ్ ఇది కాస్మోస్, ఇవి అందరికీ తెలిసింది. ఇది మల్టీ పెటల్, డబుల్ పెటల్ కాదు, మల్టీ పెటల్ కాస్మోస్ అనమాట. మీకు పువ్వు చూస్తేనే అర్థం అవుద్ది, చిన్నగా ఉంటుంది, ఎక్కువ ముద్దుగా ఉంటుంది అనమాట. చాలా మల్టిపుల్ పెటల్స్ ఉంటాయి వీటికి. దీంట్లోనే మనకు పింక్ కూడా ఉంది. అండ్ ఇది సీడ్స్ ఇప్పుడే రెడీ అవుతున్నాయి. ఇవి కూడా అంతే, వీటిలో వేరియస్ కలర్స్ ఉంటాయి. నా దగ్గర ఒక 5 కలర్స్ ఏమో ఉన్నాయన్నమాట ఇవి. అండ్ ఇది వచ్చేసి మనకు రామఫలం. ఇందాక మీరు చూసిందంతా సక్లెంట్ సెక్షన్ ఒకటి చూసారు, ఫ్లవరింగ్ సెక్షన్ చూసారు. అండ్ మధ్యలో వచ్చేసి మనకు ఇది కూడా, ఇది గ్లాడియోలస్ అండి. మనకు డిఫరెంట్ మొత్తం 8 కలర్స్ ఉంటాయి గ్లాడియోస్. ఇవి వచ్చేసి కలాంచే మొక్కలు. ఇవి కూడా ఇప్పుడు ఈ సీజన్ మనకి కలాంచే అనమాట. ఇవి కలాంచే మొక్కలు, ఇవి గ్లాడియోలస్. ఒక రంగా నేను కొంచెం లేట్గా పెట్టాను, ఇప్పటికి ఫ్లవరింగ్ రావాలి. ఇది బర్డ్ ఆఫ్ ప్యారడైజ్ అంటారు. అండ్ ఇది కూడా మనకు నూర్వర్హల్లో ఎల్లో. అండ్ ఇది వచ్చేసి వాటర్ జాస్మిన్ అండి. ఈ మధ్య రీప్లాంట్ చేశాను, ఫ్లవరింగ్ అయిపోయింది. అయితే ఇది మనకు ఆకులన్నీ తీసుకుంటే ఇప్పుడు మళ్ళీ కొత్త ఫ్లవరింగ్ అనేది వచ్చి మనకు ఫ్లవరింగ్ పూత వస్తుంది, ఫ్లవరింగ్ బాగా వస్తుంది. వాటర్ జాస్మిన్ రీసెంట్గా దీంట్లోనే, ఇది సింగిల్ పెటల్ వాటర్ జాస్మిన్. దీంట్లో మళ్ళీ నేను డబల్ పెటల్ తీసుకున్నాను, అది కొత్తగా తీసుకుంది, ఇప్పుడే పెరుగుతుంది. అండ్ ఇది వచ్చేసి మనకు చెమేలి మొక్క అంటారు, తెలుసు అందరికీ. బట్ ఆ చెమేలిలో ఎల్లో కలర్ చెమేలి, ఒకసారి షార్ట్ కూడా చేసింది దీని మీద. చెమేలి మనం ఎప్పుడు కూడా వైటే చూస్తాము, ఇది ఎల్లో. బట్ ఇది ఫ్రాగ్రెన్స్ అయితే ఉండదు. ఇది కూడా వచ్చేసి మనకు పేట్రియా వైన్ లాగానే ఇది ఒక వెరైటీ అనమాట. క్రీపర్ లాగా వస్తుంది, బుషీగా కూడా పెరుగుతుంది. ఈ ఫ్లవర్స్ చాలా బాగుంటాయి, చాలా అందంగా ఉంటుంది. క్రీపర్లా పెట్టుకోగలిగితే బెటరు. అండ్ ఇది తెలుసు అందరికీ మనకి ఇది డాలర్ ప్లాంట్ అంటారు. అండ్ ఇది చామంతులు, ఈ మధ్య వేసినవి ఇవన్నీ కూడా. అండ్ ఇవి చూడొచ్చండి, మామూలు ఎడీనియమ్స్ ఆల్మోస్ట్ అయిపోతున్నాయి.
అండ్ సాయిల్ మిక్స్ కూడా కలిపి పెట్టుకున్నాం. బట్ డైలీ వర్షం పడుతుండేసరికల్లా మళ్ళీ ఆ వర్షానికి తడిస్తే సాయిల్ బాగుండదని మళ్ళీ కవర్లు కప్పుకోవడం, మళ్ళీ తీయడం, మళ్ళీ వర్షం. ఎందుకంటే ఇప్పుడు అసలు వర్షం ఎప్పుడు వస్తుందో ఎండ ఎప్పుడు వస్తుందో అర్థం కాకుండా ఉంటుంది. ఎండ వచ్చినప్పుడు సాయిల్ ఆరబెట్టేసుకొని మర్చిపోతే మళ్ళీ వర్షం వచ్చేస్తుంది అనమాట. అందుకే బస్తాలు కప్పుకొని ఉంచుకోవాల్సి వస్తుంది. సో ఇవి ఎడినియమ్స్ కలర్స్. కాకపోతే మనం ఇప్పుడు ప్రూన్ చేయాలి. ఇప్పుడు యాక్చువల్గా జనవరి, ఫిబ్రవరి మనకి ప్రూనింగ్ టైం ఎడినియమ్స్కి. బట్ అయితే ఈ ఎండలు వర్షాలు మిక్స్డ్గా ఉండేసరికి అవి కూడా ఇయర్ అంతా పోస్తూనే ఉన్నాయి. ఇది కూడా ఎల్లో కలర్ ముద్ద అది అనమాట. బట్ ఇది కలర్ చేంజింగ్ ఎడినియం అనమాట. మామూలు మన ఎడినియమ్స్ అప్పుడు కూడా సింగిల్ కలర్ చూస్తుంటాం. ఇది ఈ ఎల్లోది ఏమంటే స్పెషల్గా పూసినప్పుడు డార్క్ ఎల్లో ఉంటుంది. ఒక 2 days అయిన తర్వాత అది మెరూన్ కలర్లోకి మారుతుంది. అది మెరూన్ కలర్లోకి మారిన తర్వాత అది ఎల్లోదంటే ఎవరి నెంబరు కలర్ చేంజింగ్ అవుతూ ఉంటుంది అనమాట. అండ్ ఇది కదంబం మొక్క. మనకు బయట చూసే పెద్ద కదంబమే. ఇది కొంచెం అయిన తర్వాత ఇంటి ముందు వేసేయాలి. అండ్ ఇది వచ్చేసి మనకు బ్రెడ్ ఫ్రూట్ అంటారు. సో ఆకులు కూడా తీసేయాలి. ఇది చాలా పెద్దది అవుద్ది. కొంచెం పెద్ద కంటైనర్ అయితే ఇచ్చుకోవాలి దీనికి. మనకు పనసలాగా కాస్తాయి అవి. అండ్ మనకు వంట పర్పస్గా కూడా వాడుకోవచ్చు. చాలా బాగుంటుంది. సేమ్ పనస చూసినట్టుగానే ఉంటుంది అనమాట ఇది. అండ్ ఇది నార్మల్ మనకు రెగ్యులర్ బ్లాక్ గ్రేపే. ఇది ఎప్పటికప్పుడు నేను బుషీగా క్రీపర్ పారకుండా బుషీగా చేస్తుంటాను దీన్ని. అండ్ ఇది వచ్చేసి క్లీవియా ప్లాంట్, ఒకరి షేర్ చేశారు రీసెంట్గా. అండ్ ఇవి కూడా సింగోనియంలో క్రీపర్ వెరైటీస్ అనమాట. ఇది ఆకు చిన్నగా వస్తుంది. ఇది కంటిన్యూ వర్షాలకు ఒక మామిడైతే పోయింది. దీని ప్లేస్లో ఇంకోటి రీప్లేస్ చేయాలి. అండ్ ఇది కూడా వైట్ కెలాడియము. ఇది కూడా మనకి వర్షాలకి హనుమాఫలం పోయిందండి. మళ్ళీ కొత్త తెచ్చాను, ఇప్పుడే పెరుగుతుంది హనుమాఫలం. ఇదివరకు నాకు కాసింది కూడా, బట్ ఎండాకాలంలో పోయింది. ఇప్పుడే కొత్త చిన్నది దొరికింది తెచ్చాను హనుమాఫలం అనమాట. ఇది వచ్చేసి బత్తాయి. ఇది పెద్ద బత్తాయి. ఒక్కసారి ఫ్రూటింగ్ అంతా అయిపోయిన తర్వాత కొంచెం హార్డ్ ప్రూనింగ్ చేసుకోగలిగితే మనకి ఎప్పుడు కూడా టెరెస్ మీద ప్రూనింగే మెయిన్. ఆ ప్రూనింగ్ కనుక కరెక్ట్గా చేసుకోగలిగితే మనకి చిన్న కుండీలో ఉన్న కొంచెం ఫ్రూటింగ్ అనేది రెగ్యులర్గా వస్తూ ఉంటుంది. ఇది ప్యాషన్ ఫ్రూట్ అండి. ఇది కాసింది, బట్ కోతులు ఎక్కువ అవడం వల్ల ఉంచట్లేదు. అంతే. ప్యాషన్ ఫ్రూట్ ఒకటి మినిమం మెయింటెనెన్స్ ప్లాంట్ ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ఉండాలి. అంటే ప్యాషన్ ఫ్రూట్లో కూడా మనకి స్వీట్ వెరైటీ ఉంటుంది అండ్ సోర్ పులుపు వెరైటీ కూడా ఉంటుంది. అయితే నేను ఈ మధ్య తెలుసుకుంది ఎట్లా అంటే, నా దగ్గర ఈ ప్యాషన్ ఫ్రూట్ ఉంది. ఫ్లవరింగ్ కూడా చూడొచ్చు, పిచ్చి ఫ్లవరింగ్ వస్తుంది. ఇంకోండి ఫ్లవరింగ్ కూడా ఉంది, మొత్తం ఫ్లవర్సే ఉన్నాయి దీనికి, కానీ కాయదు. ఫ్లవరింగ్ విపరీతంగా వస్తుంది, బోల్డ్ అంత పూస్తుంది, కానీ కాయదు. అది అయితే ఇది ఆ తర్వాత వేసిన ప్యాషన్ ఫ్రూట్. ఇది మాత్రం కాస్తుంది నాకు. దీని ఏజ్ ఆల్మోస్ట్ 3 years ఉండొచ్చు. ఇది జస్ట్ 1.5 year. అయితే తర్వాత చూసుకుంటే ఏం తెలిసిందంటే, ప్యాషన్ ఫ్రూట్లో కూడా సెల్ఫ్ పాలినేషన్ వెరైటీ ఉంటుంది అండ్ క్రాస్ పాలినేషన్ చేయాల్సిన వెరైటీ కూడా 2 ఉంటాయని తెలిసిందనమాట. సో ప్యాషన్ ఫ్రూట్లో కూడా వెరైటీస్ ఉంటాయి. సో ఏంటంటే చాలామంది చూసాను ఫ్లవరింగ్ వస్తుంది కానీ ఫ్రూటింగ్ అయితే రావట్లా. సో అప్పుడు నాకు తెలిసింది ఎట్లా అంటే, దీంట్లో కూడా 2 రకాలు ఉంటున్నాయి. సో అప్పుడు ఏం చేశానంటే, నేను మామూలుగా అసలు ఎన్ని రోజులకి ఫ్రూటింగ్ రావట్లేదు, పాలినేషన్ అవ్వట్లేదు అనుకుంటే దీనికి పెయిర్గా ఇంకొక ప్యాషన్ ఫ్రూట్ వేసుకుంటే 2 కలిపేసినప్పుడు ఏమవుద్దంటే అప్పుడు పాలినేషన్ జరిగి కాయ కాస్తుంది. బట్ టెరెస్ మీద లిమిటెడ్ ప్లేసెస్ లేకపోతే నాకు ఎలాగ ఈ ప్యాషన్ ఫ్రూట్ కాస్తుంది, అందుకే దీన్ని తీసేసి ఎక్కడైనా గ్రౌండ్లో వేసేసి ఈ ప్లేస్లో నేను స్వీట్ ప్యాషన్ ఫ్రూట్ తెప్పించి అది వేద్దాం అనుకుంటున్నాను. అండ్ ఇది కూడా మనకు కేశవర్ధిని ప్లాంట్ అంటారు. ఫ్లవర్ కూడా చాలా బాగుంది, చూడొచ్చు. అండ్ చూడటానికి కూడా ఆర్నమెంటల్ ప్లాంట్ లాగా చాలా బాగుంటుంది. అండ్ ఇంకొక స్పెషల్ ప్లాంట్ అండి, ఇది వచ్చేసి తంగేడు మొక్క. తెలంగాణలో బతుకమ్మ ఫేమస్ ఉంటుంది కదా, అందుకే తంగేడు తెప్పించుకుని వేసాను. ఇప్పుడే పెరుగుతుంది. దీంట్లోనే ఎలాగూ మనకి టమాటా మొక్కలు అది వాలంటరీగా వస్తూనే ఉంటాయి. అండ్ ఇది కూడా మనకి ఫిష్ బోన్ క్యాక్టస్ అండి. దీని ఫ్లవర్ కూడా చాలా బాగుంటుంది, ఫిష్ బోన్ క్యాక్టస్ ఇది. అండ్ ఇది కూడా క్రిప్టాంథస్ అంటారు, చాలా స్లో గ్రోత్ మొక్క ఇది. అండ్ ఇది వచ్చేసి స్పైన్లెస్ క్యాక్టస్ అనమాట. దీంట్లో స్పైన్ లాగా ఏమి ఉండదు. ఇది కూడా ఫ్లవరింగ్ బాగా వస్తుంది. కలుపు బాగా పెరిగింది కంటిన్యూ వర్షాల వల్ల.
ఇది వచ్చేసి ఇది వైట్ నేరేడ్ అనమాట. ప్రూన్ చేస్తున్న కొద్దీ మొక్క అనేది బాగా పెరుగుతుంది. అండ్ ఈ కొత్త చిగుళ్ళు ఇవి ఎప్పటికప్పుడు ప్రూన్ చేయాలి, చేస్తేనే బాగుంటుంది. ఇది వచ్చేసి ర్యాబిట్ ఫుడ్ ఫాన్ అనమాట. ఇట్లా ర్యాబిట్ ఫుడ్ లాగా పెరుగుతుంటాయి. వీటి దగ్గర నుంచి ఇలా కొత్త స్టెమ్స్ అనేవి వస్తూ ఉంటాయి అన్నమాట. చూడచ్చు చాలా బాగున్నాయి స్టెమ్స్ అనేవి. ఈ ఫాన్ చాలా స్పెషల్. కంప్లీట్ ఇండోర్లో వద్దు, ఇది కొంచెం పైన సెమీ షేడ్లో పెట్టగలిగితే ఆ మాయిశ్చర్కి బాగా పెరుగుతుంది. కింద చాలా రోజులు బట్టి ఉంది, గ్రోత్ లేదు, చనిపోయింది అనుకున్నాను. కానీ పైన తీసుకొచ్చి పెట్టిన తర్వాత ఇప్పుడు బాగుంది. బట్ ఇంకొంచెం పెద్ద కుండీ అయితే పెట్టాలి, సరిపోదు. అండ్ ఇది కూడా చూడవచ్చు, మా ఆల్ టైమ్ ఫేవరెట్ బిలింబి ప్లాంట్ అనమాట. ఇది ఎప్పుడు దీనికి కాయలు ఉంటాయి, ఇప్పుడు కూడా ఉన్నాయి. మళ్ళీ కొత్త చిగుళ్ళు వస్తూనే ఉంటాయి, కొత్త పూత వస్తూనే ఉంటుంది. వీడియోకి సరి కనపడదు. ఇప్పుడు ఫ్లవరింగ్ అయితే మళ్ళీ వస్తుంది. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ పిందెలు ఉన్నాయి, ఇక్కడ పిందెలు ఉన్నాయి. ఇది నేను అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి ఎప్పుడు ఫ్రూటింగ్ అయితే ఆగల. దాదాపు ఎప్పుడు ఫ్రూటింగ్ అనేది ఈ మొక్క వస్తూనే ఉంది. ప్రూన్ చేసే అవసరం లేకుండా సైడ్ బ్రాంచెస్ కూడా వచ్చేస్తున్నాయి దీనికి. ఇటంతా కూడా పడ్డాయి పిందెలు. మాది ఇక్కడ లిమిటెడ్ ప్లేస్ అవ్వడం వల్ల అంతా లోపలికి అయిపోతుంది. ఇదిగండి ఇక్కడ కూడా పిందెలు వస్తున్నాయి, ఇప్పుడు కొత్తగా పిందెలు పడుతున్నాయి. ఇక్కడ వస్తున్నాయి పిందెలు. సో పిందెలు బాగానే ఉన్నాయి, చెట్లో కనిపించట్లేదు కానీ ఇక్కడ కూడా చాలా బంచెస్ ఉన్నాయి. ఇక్కడ బాగానే, ఇదిగో ఇక్కడ కూడా చాలా పెద్ద బంచ్ ఉంది. బయటకు కనిపించట్లే కానీ ఇదిగోండి బంచ్ ఇక్కడ కూడా చాలా పెద్దది ఉంది. ఇక్కడ ఉన్నాయి, ఇవంతా కూడా ఫ్లవర్స్ ఎప్పుడు కాస్తాయి. ఇప్పుడు మనకి పాపులర్ అయిపోయింది, ఎవరైనా ఈజీగా పెంచుకోవచ్చు. ఇది వచ్చేసి మనకు రుద్రాక్ష, ఏకమికి రుద్రాక్ష. ఇది కూడా రెగ్యులర్గా అందరూ ఇప్పుడు వేసుకుంటూనే ఉన్నారు, బాగానే వస్తుంది. ఇది వచ్చేసి మనకు బార్బడోస్ చెర్రీస్. ఎప్పుడు చెప్తాను, ఒక్క బార్బడోస్ చెర్రీ ఫ్రూట్లోనే 1600 mg సి విటమిన్ ఉంటుంది అనేసి. ఇది పండిన తర్వాతే కనిపిస్తాయి మనకి. ఇది కూడా అంత ఎప్పుడు కాస్తూనే ఉంది, పూత కూడా ఎప్పుడు వస్తూనే ఉంది. ఇది కూడా మనకి ఇది బ్రెజిలియన్ వుడ్ అంటారు. తీసుకొచ్చి దీని మధ్యలో పడేసాను, పెరుగుతుంది. ఇది సాయిల్లో వేసాను నేను, వాటర్లో కాకుండా. ఏదైనా లైట్గా ఎండ, ప్రాపర్ మంచు, ఈవినింగ్ టైం ప్రాపర్ వాటరింగ్ ఉన్నప్పుడు ఏ మొక్కైనా బాగా పెరుగుతుంది. ఇది కూడా మనకు ప్లమ్ ప్లాంట్. ఇది సీజన్ కాబట్టి ఇప్పుడే కొత్త చిగుళ్ళు వస్తున్నాయి. ఈ వచ్చిన కొత్త చిగుళ్ళకి ఇప్పుడు పోత అనేది వస్తుంది. ప్లమ్ ఆల్బుక్కర్ అంటాం మనకి, ఇప్పుడు వింటర్లో బాగా వస్తుంది. ఇదంతా కొత్త చిగుళ్ళే, ఈ కొత్త చిగుళ్ళకి ఇప్పుడు పోత వస్తుంది అనమాట. ఇది కొంచెం ఏజ్డ్ ప్లాంటే. అండ్ ఇది కొత్త మొక్కలండి, ఈ సిరీస్ అంతా కొత్తవే. ఇది జబోటికా రెడ్ అంటారు. సో ఎప్పుడైనా సరే నేను ఏ మొక్క తెచ్చుకున్నా ఫస్ట్ ఇనీషియల్గా ఒక హ్యాండిల్స్ ఉన్న బ్లాక్ టబ్ కానీ లేదా ఒక 12 inch గ్రో బ్యాగ్లో కానీ వేసేసినప్పుడు ఏమవుద్దంటే రూటింగ్ సిస్టమ్ ఇనీషియల్గా తక్కువగా ఉంటుంది కాబట్టి ముందే పెద్ద దాంట్లో వేసేయకూడదు. ముందే పెద్ద వాటిలో అయితే వేసేయకూడదు. చిన్న వాటిలో వేసుకోగలిగితే వాటి రూట్ అనేది ఆ టబ్ నిండా ఫామ్ అవుతుంది. ఒక 1.5 year వరకు అది చాలు. ఆ తర్వాత కావాలంటే రీప్లాంట్ చేసుకోవచ్చు మనం. ఇది జబోటికా రెడ్ అనమాట. చాలా గ్రోత్ చాలా బాగుంది. అండ్ ఇది వచ్చేసి మనకు రియో గ్రాండ్ చెర్రీ. ఇది కూడా కొత్త రకం, కొంచెం ఫ్రెష్గా వస్తుంది అనమాట. రియో గ్రాండ్ చెర్రీ ఇలా ఉంటాయి, ఆ చెర్రీస్ ఫొటోస్ ఇలా ఉంటుందన్నమాట. ఆల్మోస్ట్ ఒక జామ నేరేడు లాగానే అనిపిస్తుంది రియో గ్రాండ్ చెర్రీ. టేస్ట్ కూడా బాగుంటుంది. ఇది వచ్చేసి బుద్ధాస్ హ్యాండ్ లెమన్ అండి. ఇదైతే కొత్త నేను కావాలని మరీ తెచ్చుకున్నాను. బుద్ధాస్ హ్యాండ్ లెమన్ అంటారు. ఇది మామూలుగా తినొచ్చు, హ్యాండ్ లాగా ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి స్పెషల్ ప్లాంట్, ఇది రొలీనా ఫ్రూట్ అంటారు. ఇది నా దగ్గరకు వచ్చిన తర్వాతే వచ్చిన చిగుళ్ళు ఇవన్నీ. అయితే మనం ఎట్లంటే నా దగ్గర సీతాఫలం ఉంది, అండ్ రామఫలం ఉంది, లక్ష్మణ ఫలం ఉంది, హనుమఫలం ఉంది. ఈ రొలీనాని మనం ఏమంటామంటే రావణ ఫలం అంటాము. ఇది కూడా చూడొచ్చు, ఫోటో ఇలా ఉంటుందన్నమాట రొలీనా. దీన్నే రావణ ఫలం అని కూడా అంటారు. దీంతో ఒక రామాయణ సిరీస్ కంప్లీట్ అయిపోయినట్టుగా ఉంటుందన్నమాట. అయితే ఏమైందంటే నేను తెచ్చిన తర్వాత పైనుంచి ఎండిపోవడం స్టార్ట్ అయింది. బట్ ఏం చేస్తే ఎట్లా పోతే తెలియక అలోవెరా ఆకుని నేను దీనికి పెట్టేశాను అన్నమాట. ఇక్కడ పైనుంచి ఎండుతూ వస్తుంది.
చెట్టు అంతా పోద్దేమో, చాలా కాస్ట్ పెట్టి తెచ్చుకున్నాను దీన్ని. ఆల్మోస్ట్ 1400-1500 దాకా అయింది ఈ ప్లాంట్. అంత కాస్ట్ పెట్టి తెచ్చుకుంది పోతుంది అనేసి నేను ఏం చేశాను అంటే అలోవెరా ఆకు గుచ్చేసా. మీకు కూడా ఎప్పుడైనా పైనుంచి కొమ్మలు ఎండుతూ ఉన్నాయి అనుకున్నప్పుడు ఎక్కడైతే ఎండుతుందో అక్కడ వరకు కట్ చేయండి. కట్ చేసి అలోవెరా ఆకును గుచ్చేసేయండి దానికి. ఇంక ఇప్పుడు అలోవెరా ఆకే కనిపించట్లేదు. ఎక్కడైతే ఎండిందో అక్కడ ఎండు తెగులు అనేది ఆగిపోయింది. ఆగిపోయి ఇవన్నీ కొత్త చిగుళ్ళే. సో మొక్క మనకి సెట్ అయిపోయింది. మొక్క గ్రోత్ అనేది, న్యూ గ్రోత్ అనేది స్టార్ట్ అయిపోయింది. ఇవన్నీ కొత్త చిగుళ్ళే అనమాట. ఇవన్నీ కొత్తగా వస్తున్నవి. ఇక ప్రాబ్లం ఉండదు. ఎప్పుడు కూడా ఎవరైనా సరే, చాలామంది ఇప్పటికి కూడా తెలియని వాళ్ళు ఏమంటే గ్రాఫ్టింగ్ అనేది లోపల పెట్టాలా పైన పెట్టాలా అది అడుగుతుంటారు. సో ఎప్పుడు కూడా గ్రాఫ్టింగ్ పార్ట్ అనేది పైకి మాత్రమే ఉండాలి. ఎప్పుడు కూడా ముంచేయకండి. గ్రాఫ్టింగ్ పార్ట్ అనేది ఎప్పుడు పైకే ఉండాలి. పైకి ఉండేలాగా చూసుకోండి. గ్రాఫ్టింగ్ ఎప్పుడు కూడా సాయిల్లో పెట్టకూడదు, కంపల్సరీ పెట్టకూడదు అసలు. ఇది వచ్చేసి అవకాడో, మన హాట్ క్లైమేట్కి వచ్చే అవకాడో అనమాట. ఇది కొత్త చిగుళ్ళు అవి వస్తున్నాయి. అయితే అవకాడో ఎవరేసినా ఫస్ట్ ఇనీషియల్గా ఒక 1.5 year 2 years వరకు ఇలా క్లోజ్డ్గానే వేయండి, ఒక షేడ్ నెట్ కింద. నాకంటే ఇప్పుడు ఈ 2 కంపేస్తాయి కాబట్టి ఇక్కడ వేసాను నేను. డైరెక్ట్గా సన్లైట్లో అయితే పెట్టొద్దు. ఇనీషియల్గా తెచ్చిన ఒక 1.5 year వరకు. 2 years తర్వాత ఇక మీకు ఎండలో ఉన్నా ఏం కాదు. ఇనీషియల్ స్టేజ్లో మాత్రం ఎక్కువ పడకూడదు, డైరెక్ట్ సన్లైట్ అయితే ఉండకూడదు. అండ్ ఇది కూడా వచ్చేసి మనకు లోంగన్ ఫ్రూట్ అనమాట. ఇది ఆల్రెడీ ఫ్రూటింగ్ వచ్చింది. ఫ్రూటింగ్ వచ్చిన తర్వాత ప్రూన్ చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ కొత్త చిగుళ్ళు అనేవి వస్తున్నాయి. లోంగన్ కూడా చాలా ఈజీగా వచ్చేస్తుంది మనకి. టేస్ట్ చాలా బాగుంటుంది. అండ్ ఇది కూడా ఒక రకమైన ఫోన్ అండి. ఫ్లాష్ మనకి ఆర్టిఫిషియల్ ఫోన్ లాగా ఉంటుంది. ఏంటంటే ప్లేస్ అనేది లిమిటెడ్ ఉంటుంది కాబట్టి మనం అక్కడక్కడ అడ్జస్ట్ చేస్తూ ఉంటాము. అండ్ ఇది వచ్చేసి సీడ్లెస్ లెమన్. ఇది బాగా వస్తుంది, చాలా బాగా వస్తుంది. ఇది మనకు ఒరిజినల్ ఇలాచి రెడ్ కేరళ నుండి తెప్పించింది అనమాట. ఇదివరకు నేను ఇలాచి వేశాను, బట్ ఎన్ని రోజులకి అది నార్మల్గానే ఉండింది. అన్ని కొంచెం వెతికి మరీ తీసుకురావడం జరిగిందనమాట. సిమిలర్ ఉంటాయి, నార్మల్ ఇది సిమిలర్గా ఉంటాయి. అండ్ ఇది వచ్చేసి ఎయిర్ ప్లాంట్ అండి, తిలాన్స్ట్రియా అంటారు. ఇది పింక్ కలర్ ఫ్లవర్స్ వస్తాయి. బట్ ఈ ఎయిర్ ప్లాంట్కి మాత్రం కొంచెం సాయిల్ ఉండాలి, అంటే సాయిల్లో వేసాను. బట్ డైరెక్ట్ సన్లైట్ కాకుండా కొంచెం షేడ్లో పెట్టడం జరిగింది. దీని ఫ్లవరింగ్ అనేది చాలా బాగుంటుంది, పింక్ కలర్లో వస్తాయి. అండ్ ఇది కూడా చూడవచ్చు, మనకు ఎన్ఎంకే గోల్డ్ సీతాఫలం అనమాట. పల్ప్ ఎక్కువ ఉంటుంది, సీడ్ పార్ట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. అండ్ ఇది కూడా మనకు పీనట్ బటర్ ప్లాంట్. ఇదిగోండి, టేస్ట్ చాలా బాగుంది. ఇక్కడ కాస్తుంది, ఇక్కడ కూడా ఉంది చూడొచ్చు. స్టార్టింగ్లో పూత ఎక్కువ వచ్చి రాలిపోతూ ఉండదు, బట్ ఇప్పుడు మనకు ఇప్పుడు పూత నిలబడి కాయడం స్టార్ట్ అయిందనమాట. ఇదిగోండి, ఇక్కడ కూడా ఉంది. ఇప్పుడే పిందెలు ఉన్నాయి, కాస్తూనే ఉంది, కోస్తూనే ఉన్న బాగానే ఉంది. అండ్ స్పెషల్గా ఇది స్టార్ ఫ్రూట్లో స్వీట్ రకం. ఇది ఎంత పూతుందో చూడొచ్చు. పూతే అందంగా ఉంటుంది స్టార్ ఫ్రూట్కి. పొడవు పూస్తూనే ఉంటుంది. ఇదంతా చూడొచ్చు అండి. అండ్ ఇవి పిందెలు, స్వీట్ రకం అనమాట. ఇది ఇక్కడ ఉంది అండ్ పైన కూడా ఉంటాయి. స్టార్ ఫ్రూట్ అయితే పూసిన ప్రతిదీ నిలబడదు, కొన్ని రాలిపోతాయి. ఎందుకంటే ఆ పూతలోనే మేల్ పార్ట్ ఉంటుంది, ఫీమేల్ పార్ట్ ఉంటుంది కాబట్టి పోతాయి. అండ్ ఇది వచ్చేసి జామ్ అండి. ఇది అలహాబాద్ సఫేదా అంటారు. చూడొచ్చు ఎంత సైజ్ వచ్చింది. జస్ట్ 100 రూపీస్ టబ్లోనే ఉంది. జామ్ ఒకటి కంపల్సరీ. మనకు పూర్మన్ యాపిల్ అంటారు జామ్ని, డైలీ ఒకటి తింటే మంచిది. సో ఇదంతా 100 రూపీస్ టబ్లో ఉంది. పెద్ద మట్టి కూడా లేదు, బట్ కాయలు మాత్రం చాలా ఎక్కువగా ఉంటాయి. ఇదంతా కూడా కాయలే, మొత్తం ఎప్పుడు కాయలు ఉంటాయి. కాయ లేకుండా ఇది ఎప్పుడు ఉండదు. అండ్ ఇది వచ్చేసి మనకు కరక్కాయ ప్లాంట్. మనకు త్రిఫల్ చూర్ణాలు వాటికి రెగ్యులర్గా వాడుతూ ఉంటారు కదా, ఇది కరక్కాయ అనమాట. పాటింగ్ కొంచెం పెద్దది పెట్టాల్సిందే. వీటిలో ఉంది ఇది ఇంగు ప్లాంట్ అనమాట. ఇది మనకు స్పైసెస్ ప్లాంట్స్ అన్నీ కూడా డైరెక్ట్ సన్లైట్ తగలకూడదు, అలా అని ఇండైరెక్ట్గా అస్సలు ఎండ లేకుండా పెట్టకూడదు. కొంచెం షేడ్ అనేది ప్రొవైడ్ చేయగలిగితే బెటర్. ఇది బ్రోకెన్ హార్ట్ అనమాట. సో ఇది బ్రహ్మకమలంలో డే బ్లూమరు. ఇది మొగ్గలు వస్తున్నాయి. ఇది నేను ఇప్పుడు ఈ వింటర్లో వచ్చే సన్లైట్ పెద్ద ఎఫెక్ట్ ఏమి ఉండదు కాబట్టి పెట్టాను. ఇవన్నీ మొగ్గలే. బాగుంది ఫ్లవర్ కూడా, మినియేచర్ లాగా చాలా బాగుంది. అండ్ ఇది రెడ్ తోటకూర, అక్కడక్కడ వచ్చేస్తూ ఉంటుంది తోటకూర.
ఇవన్నీ కూడా గ్రౌండ్ ఆర్కిడ్సే, ఒక్కొక్క కలరు. సో అండ్ ఇది పింక్ ముద్ద లిల్లీ అనమాట, రజనీగంధాలో పింక్ ముద్దది. ఇది ఎల్లో. అండ్ ఇది కూడా వాటర్ జాస్మిన్లో ముద్దది అనమాట, కొత్తగా తెప్పించిందే. అండ్ ఇది వచ్చేసి మిక్కీ మౌస్ ప్లాంట్ అంటారు, మీరు ఎప్పుడు వినుండరు. సో కొంచెం లోపలికి పెట్టాను, ఎందుకంటే ప్లాంట్ మన క్లైమేట్కి సర్వైవ్ అయ్యేదా కొంచెం లోపలే ఉంచాలి. మిక్కీ మౌస్ ప్లాంట్ అనే ఫ్లవరే కొంచెం మిక్కీ మౌస్ మొహంలాగా ఉంటుందన్నమాట. ఇది ఆరే మొక్క అది అంటారు, ఇట్లా డబల్ ఉంటుంది ఆకు. పువ్వు కూడా ప్యూర్ వైట్ కలర్లో చాలా అందంగా ఉంటుంది. అండ్ ఇది చూడొచ్చు, ఇది మనకి పచ్చకర్పూరం ప్లాంట్, మంచి ఫ్లేవర్తో ఉంటుంది. అండ్ గ్రోత్ కూడా చాలా బాగుంది. నేను చెప్పినట్టు స్పైసెస్ ప్లాంట్స్ అన్నీ కూడా ఇలా గ్రూప్ ఆఫ్ ప్లాంట్స్ మధ్యలో పెట్టేస్తే ఏమవుతుంది, సన్లైట్ తగలకుండా ఉంటుంది అండ్ చక్కగా పెరుగుతాయి. మనకు కావాల్సిన సఫిషియెంట్ సన్లైట్ తగులుతుంది, నీడ ఉంటుంది, మాయిశ్చర్ హ్యూమిడిటీ మెయింటైన్ అవుతుంది, కాబట్టి మొక్క అనేది చాలా బాగా పెరుగుతుంది. అండ్ ఇది కూడా మనకి మా మిల్క్ ఫ్రూట్ అండి. అండ్ ఆకులు కూడా చూడవచ్చు, బ్యాక్గ్రౌండ్ కలర్, ఆ కలర్ కూడా చాలా బాగుంటుంది. కాయ కూడా ఇదే కలర్ ఉంటుందన్నమాట. బట్ మనకు పూత రావాలంటే మినిమం 3 years పడుతుంది. ఇప్పుడు 2 years అయిపోయింది మొక్క, ఇక నెక్స్ట్ ఇయర్ రావచ్చు. అండ్ ఇది వచ్చేసి లాంతర్ మందారం, ఇది కూడా ఇప్పుడే వస్తుంది. ఇది కూడా చాలా పూసింది, మళ్ళీ ఇప్పుడు ఫ్లవరింగ్ అనేది వస్తుంది. అండ్ దీంట్లోనే నాకు ఇవన్నీ ఉంటాయి. ఇది వచ్చేసి మనకు లక్ష్మణ ఫలం అండి, ఇది సమ్మర్లో కాస్తుంది. మనకు క్యాన్సర్ పేషెంట్స్కి చాలా చాలా మంచిది అంటారు, ఎందుకంటే ఫ్రూట్ అనే కాదు, ఈ ఆకుల్ని కూడా కషాయంలా చేసుకుంటూ ఉంటారు అనమాట. మొక్క గ్రోత్ కూడా చాలా బాగుంది, చాలా పెద్దదైంది. సమ్మర్లో వస్తుంది ఇది, మిగతా టైంలో కనిపించట్లేదు, సమ్మర్లో మాత్రమే. అండ్ ఇది వచ్చేసి ఎప్పుడు చెప్తుండే నా ఫేవరెట్ ప్లాంట్ ఇది, మనకి సీమచింత. ఎప్పుడు కూడా డిసప్పాయింట్ చేయకుండా ప్రతి సమ్మర్ చాలా బాగా కాస్తుంది. కొన్ని పక్షులకు వదిలేస్తాం, కొన్ని మేము తీస్తుంటాం, కానీ ప్రతి ఇంట్లో వీలైతే పెంచుకోండి, చాలా బాగుంటుంది. అది కూడా గ్రాఫ్టెడ్ తెచ్చుకోండి, మీకు ఫ్రూటింగ్ అనేది తొందరగా వస్తుంది. అండ్ ఇది కూడా డెండ్రోబియం ఆర్కిడ్, ఆల్మోస్ట్ 3 months అయింది ఇది పూసి, ఇప్పుడిప్పుడే పోతుంది. మంచి గ్రీనిష్ కలర్ అనమాట ఇది. అండ్ దీంట్లోనే ఇక వస్తుంది, మనం వేయకుండానే ర్యాండమ్గా వచ్చేస్తుండే టమాటో, పంకిన్ లాగా ఉంటుంది ఈ టమాటో. మీకు షేప్ కూడా చూడొచ్చు, ఇది వేసింది కాదు, అలా వస్తాయి. ఇది కూడా ఆల్ స్పైస్ ప్లాంట్, మనకు మసాలా బదులు ఇది చక్కగా వాడుకోవచ్చు. నేను ఇక్కడ కూడా మళ్ళీ ఇంకో టమాటో, ఇంకా టమాటో ఇది లేకుండా వచ్చేస్తూ ఉంటాయి. ఇది మిరియాల ప్లాంట్, ఇది కూడా అంతే, షేడ్ వచ్చేలాగా పెట్టేశాను. అండ్ ఇది కొండమామిడి, ఇది ఈ మధ్య మ్యాక్సిమం అసలు ఈ మొక్క లేని ఇల్లు చూడట్లేదు, గార్డెన్ చూడట్లేదు. కొండమామిడి మ్యాక్సిమం ప్రతి ఒక్కరు కూడా వేస్తున్నారు. ఇదైతే ఏంటంటే ఇయరంతా కాస్తుంది, దీంతో కూడా పచ్చడి చేసుకోవచ్చు, పప్పులో వేసుకోవచ్చు. పూర్తిగా పండిన తర్వాత స్వీట్గా ఉంటుందన్నమాట. కాయడం కూడా అంత విపరీతంగా కాస్తుంది, చిన్న పాట్ చాలు దీనికి. ఎప్పుడైతే కాపు అయితే ఉంటుంది, మంచిగానే ఉంది. అండ్ ఇది అల్ఫాన్సో మ్యాంగో. ఇలా క్లైమేట్ చేంజెస్ అవుతున్నప్పుడు కొంచెం స్ట్రెస్ అయ్యి ఇట్లా బర్న్ అవుతూ ఉంటాయి, ఆకులు తీసేసుకోవడమే. అండ్ దీంట్లో మళ్ళీ చెర్రీ టమాటోస్, ఈ చెర్రీ టమాటోస్ కొంచెం స్పెషల్గా ఉంటాయండి, చూడొచ్చు. బంచెస్ లాగా కాస్తాయి, మంచి పులుపు ఉంటాయి. అండ్ వీటిలోనే దాలియా ప్లాంట్స్ కూడా పెట్టాను, ఎందుకంటే మాయిశ్చర్ మెయింటైన్ అవుతుంది. కింద పెడితే రావట్లే, పైన పెడుతుంటేనే చాలా చక్కగా పెరుగుతున్నాయి దాలియా. అండ్ ఇటు చూసుకుంటే మనకి ఇది రెడ్ ఉసిరి చాలా మంచిది అంటారు, గ్రోత్ కూడా బాగుంది, మంచి పెరుగుతుంది. అయితే నేను బయట నుంచి తెప్పించాను. అండ్ ఇది వచ్చేసి మనకి తమలపాకు లేని ఇల్లు ఉండకూడదు, ఎందుకంటే మనకు పూజ పర్పస్కి అయినా, లేదు అని అంటే మనకు కషాయం పర్పస్కి అయినా తమలపాకు చాలా మంచిదండి, చాలా బాగుంటుంది కూడా. అండ్ ఇది చూడొచ్చు, అరటి గెల, ఇక రీసెంట్గా వచ్చింది. అయితే ఇది ఇంకొంచెం ఆల్మోస్ట్ 40 కాయల దాకా ఉన్నాయి దీంట్లో. నేను ఇంత వస్తుందని ఎక్స్పెక్ట్ చేయాల, చిన్న 18 inch గ్రో బ్యాగ్లోనే ఉంది. అయితే ఈ పువ్వు ఇంకొంచెం పెరిగిన తర్వాత దీన్ని కట్ చేయాలి. కట్ చేసి ఈ కాయలన్నీ ఒకే షేప్లో, ఒకే సైజులో మంచి పెరగాలి అని అంటే ఆ రెమెడీ కూడా నేను చెప్తాను, నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇది కట్ చేయాలి, కట్ చేసిన తర్వాత మనం చేయాలన్నమాట. ఇది పాండవ బత్తి మొక్క,
చాలామందికి ఇచ్చాను. ఇది జేడ్ ప్లాంట్ అండ్ ఇది వచ్చేసి దేవగన్నేరు, రెగ్యులర్గా పూసే రకం. అండ్ మనకి ఇది వచ్చేసి కంద. అండ్ ఇది వచ్చేసి మనకు బిటర్ లీఫ్ అండి. ఎంత పెద్దగా పెరిగిందో చూడొచ్చు. అసలు కనపడట్లే ఇది. జస్ట్ ఇది ఉంది కూడా 12 ఇంచ్ పాట్లోనే అనమాట. కట్ చేయాలి. యాక్చువల్లీ షుగర్కి మనకి ఇన్సులిన్ ప్లాంట్ బెస్ట్ అంటారు. ఇన్సులిన్ కన్నా ఇది చాలా పవర్ఫుల్ అనమాట. ఒక ఆకు హాఫ్కి కట్ చేసుకొని డైలీ తినొచ్చు. ఆకు చాలా చేదుగా ఉంటుంది. అది తినలేమనుకుంటే ఆకుల్ని కొంచెం నీడలో ఆరబెట్టి పౌడర్ చేసేసుకొని ఆ పౌడర్ని పాలల్లో కానీ లేకపోతే మజ్జిగలో కానీ కలిపి రోజు తాగుతుంటే షుగర్ అనేది చాలా కంట్రోల్లో ఉంటుంది. చాలా ఈజీ మెయింటెనెన్స్. చిన్న స్టెమ్ పెట్టేసినా వచ్చేస్తూ ఉంటుంది అనమాట. ఇది వచ్చేసి రెడ్ చక్కెరకేళి. ఇందా చూపించింది డ్వార్ఫ్ చక్కెరకేళి, ఇది రెడ్ చక్కెరకేళి. రెడ్ది ఇంకా రావాలి. ఇది బీట్రూట్ గువా అండి. ఇది కూడా ఎక్కువ ఎండకి ఇది తట్టుకోవట్లా. ఎండాకాలం పోతుంది కాబట్టి దీనికి కొంచెం నీడనైతే ఉండాలి ఒక స్టేజ్కి వచ్చిందాక. కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మొక్క. అండ్ ఇది వచ్చేసి స్ట్రాబెర్రీ గువా. ఇది కూడా అందరికీ తెలుసు. స్ట్రాబెర్రీ అంత సైజే వస్తుంది. స్ట్రాబెర్రీ కలర్లోనే ఉంటుంది ఈ జామ. అండ్ ఇది వచ్చేసి మనకు రెడ్ లేడీ పపాయ అంటారు. ఇది హైట్ అస్సలు పెరగదు. కాయ కొంచెం పొడవుగా ఉంటుంది. మంచి రెడ్ కలర్ ఉంటుంది. సీడ్స్ కూడా ఉంటాయి దీనికి. అండ్ ఇది వచ్చేసి స్వీట్ ప్యాషన్ ఫ్రూట్ అండి. నా దగ్గర ఇందా చెప్పాను కదా కాయట్లేదని, దాని ప్లేస్లో ఇది రీప్లేస్ చేద్దామని తీసుకొచ్చాను. ఇది స్వీట్ వెరైటీ. సో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ప్యాషన్ ఫ్రూట్ నార్మల్ పులుపు ప్యాషన్ ఫ్రూట్ ఆకు కట్టు ఉంటుంది. స్వీట్ ప్యాషన్ ఫ్రూట్ మాత్రం ఇలా కట్ లేకుండా ఉంది. ఇదే డిఫరెన్స్ ఏమో. బాగుంది. అండ్ ఇది వచ్చేసి అంజీరు. చూడొచ్చు ఎన్ని కాయలు ఉన్నాయో. అది కంటిన్యూగా కాస్తూనే ఉంటుంది. ఇది పిందెలు అనేవి వస్తూనే ఉంటాయి. చాలా స్వీట్ ఉంటుంది ఈ అంజీరు. అండ్ ఇది వచ్చేసి నాగ్పూర్ సంత్రా అనమాట. ఇది ఒక్కసారి కాసింది, మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది చూడాలి. పూత అప్పుడే స్టార్ట్ అవుతుంది. అది నెక్స్ట్. ఇది వచ్చేసి మనకు బత్తాయిలో జ్యూస్ బత్తాయి అనమాట. దీనికి పీల్ అనేది పలచగా ఉంటుంది, జ్యూస్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి దబ్బ చెట్టు అండి. లాస్ట్ ఇయర్ బాగా వచ్చింది. ఇది ఫ్లవర్ కూడా చాలా అందంగా ఉంటుంది. మంచి రెడ్ కలర్లో ఉంటుంది అనమాట ఫ్లవరు. అండ్ ఇది వచ్చేసి సూర్యనామ చెర్రీస్. మీకు ఇప్పుడే పిందెలు ఫామ్ అవుతున్నాయి. కెమెరా కనిపించకపోవచ్చు, చాలా చిన్నగా ఉన్నాయి. ఇదిగోండి ఇది ఫ్రూట్ సెట్ అయ్యింది. సూర్యనామ చెర్రీస్ అంటే స్వీట్గా ఉంది. ఇదిగోండి ఇవన్నీ పిందెలే, కొంచెం పెద్దవైతే కానీ కనిపించవు. చాలా ఫ్లవరింగ్ వచ్చింది. ఇవన్నీ కూడా పిందెలు ఫామ్ అయ్యాయి ఇప్పుడే. ఇంకొంచెం పెద్ద సైజ్ వస్తాయి కానీ కనిపిస్తాయి. అండ్ ఇది మనకు తెలుసు రెడ్ లెమన్. దాదాపు అన్నీ కోసేసాం. మళ్ళీ చిన్నగా ఇప్పుడే పిందెలు స్టార్ట్ అయ్యాయి. ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ఈజీగా పెంచుకోగలిగిన ప్లాంట్ ఇది. చెరీ టమాటో చూడొచ్చు ఎంత బాగుంటాయో, గెలల్లాగా వస్తాయి. ఇవన్నీ కాయలే. టమాటోస్ లేనప్పుడు వాటి ప్లేస్లో ఇది మంచి రీప్లేస్మెంట్ అనమాట. చింతపండుకి కూడా రీప్లేస్మెంటే ఇది. అండ్ ఇది చూడొచ్చు మనకు ఆల్ సీజన్ నారింజ. అండ్ దీన్ని స్వీట్ నారింజ. చాలా స్వీట్ అసలు నారింజ అంటేనే మనకి విపరీతమైన పులుపు, కానీ ఇది చాలా స్వీట్ ఉంటుంది. ఎన్ని కాయలు ఉన్నాయి చూడొచ్చు. చిన్న 100 రూపాయల టబ్లోనే ఉంటుంది. ఇది కాయడం అయితే చాలా బాగా కాస్తుంది. ఒకసారి కొమ్మలు కూడా విరుగుతాయి అనమాట. సైజు కూడా చాలా పెద్దగా వస్తుంది. దీని సైజు ఏదో చిన్నగా అన్నట్టు ఉండదు, సైజు పెద్దది వస్తుంది. అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అండ్ ఇది కూడా మనకి పంపర్ పనస అనమాట. మన ఈ మధ్య దాకా పెద్ద గోరింట పూల మొక్కను తీసేసాము. మొత్తం ఇలా ప్రూన్ చేస్తే ఇది కాసే సీజన్ కాబట్టి మళ్ళీ కొత్తగా చిగుళ్ళు వచ్చేసి మనకి స్టార్ట్ అవుద్ది అనమాట. ఇది పంపర్ పనస. అండ్ ఎప్పుడు చూపించట్లే ఇది కివీ ప్లాంట్, ఎందుకంటే దీనికి షేడే కావాలి. బట్ క్రీపర్ వెరైటీ ఇది. సో కొంచెం స్లో గ్రోతే ఉంది. నా దగ్గర అంత ఫాస్ట్గా ఏం పెరగట్లేదు. అండ్ క్లైమేట్ ఫ్లక్చుయేషన్స్ వల్ల కూడా కొంచెం దీనికి ఎఫెక్ట్ అవుతుంది. కాకపోతే కివీ ప్లాంట్ అనేది క్రీపర్, సో అది చూసి కొంచెం వేసుకోవాలి. అనేది భగవాన్ అన్నారు. అసలు కోతులు అనేవి ఉంచట్లా, తినేస్తున్నాయి. అండ్ ఈ సూర్యనామ చెర్రీసే పిలకలు కూడా వస్తున్నాయి అడుగు నుంచి. కొత్త చెట్టు ఇది, కొత్త మొక్కే.
ఇది కొత్త మొక్కే. పిలక నుంచి కొత్తగా వేళ్ళ నుంచి పిలకలు వచ్చేస్తున్నాయి. మరి ఇది సెపరేట్ చేసి మళ్ళీ వేసుకోవాలి. టేస్ట్ అయితే బాగుంది. బార్బడోస్ చెర్రీస్ హాట్ అండ్ సోర్ ఉంటుంది, కానీ స్వీట్ అండ్ సోర్ ఉంటుంది. బట్ ఇది మాత్రం కంప్లీట్ స్వీట్. ఇది దాల్చిన చెక్క ప్రూన్ చేస్తే మళ్ళీ ఇప్పుడే వస్తుంది చిన్నగా. అండ్ ఇది వచ్చేసి ఎవరికైనా ఇద్దామన్నట్టు దేవగన్నేరు అట్లా పెట్టుంచాం అనమాట. ఇది బిగినై ఫ్రూట్. ఇది కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. మొక్క కూడా అందంగా పెరుగుతుంది. మన క్లైమేట్కి చాలా బాగా వస్తుంది. రాదేమో అనుకోవడానికి లేదు. బిగినై ఫ్రూట్ టేస్ట్ చేసాం, చాలా బాగుంది. మన క్లైమేట్కి ఈజీగా వచ్చేస్తుంది, ప్రాబ్లం ఏం లేదు. అండ్ ఇది వచ్చేసి మనకు ఐస్ క్రీమ్ బీన్స్ అండి. ఇంకో చోటు ఉండేది, గ్రోత్ సరిగా లేదని ఇటు తీసుకొచ్చి పెట్టాం, పెరుగుతుంది ఇప్పుడే. అండ్ ఇది రెగ్యులర్గా మనం చూసే ఉసిరి. ఉసిరి చాలా టేస్ట్ ఉంది, ఎక్కువ కాస్తుంది అనమాట. దీంతో కూడా మనం చట్నీ చేసుకోవచ్చు, బాగానే ఉంటుంది. ఇది మనకు టీ ప్లాంట్ అండి, తేయాకు మొక్క. ఇది తేయాకు మొక్క. దీని గ్రోత్ కొంచెం స్లో ఉంది. ఇప్పుడంతా బడ్స్ వస్తున్నాయి, మేబీ ఇప్పుడు ఫ్లవరింగ్ సీజన్ అనుకుంటా. ఎండ డైరెక్ట్గా వద్దని కిందకి పెట్టాను. మొత్తం ప్రతి ఆకుకు కూడా బడ్స్ ఉన్నాయి, దీనికి మొగ్గులు వస్తున్నాయి, పూలు వస్తున్నాయి. పూలు పూసిన తర్వాత దీనికి కూడా సీడ్ అనేది ఫామ్ అవుతుంది అంటారు. సీడ్తో కూడా పెంచవచ్చు తేయాకు మొక్క. ఫ్లవరింగ్ అయితే బాగా వస్తుంది, మొత్తం మొగ్గలే. అండ్ ఇది వచ్చేసి మనకు కిలింజువల్ ప్లాంట్ అండి. ఇది చూడొచ్చు, ఎంత పూత. అండ్ ఇవి బెర్రీస్ లాగా వస్తాయి, ఇవి పెద్దవి అవుతాయి, చాలా బాగుంటాయి. ఇవి కూడా టేస్ట్ బాగుంటుంది. అది నేరేడులో ఇది పింక్ అనమాట. పింక్ నేరేడు. నాకు అది ఆ కాయ కలర్ చూసి నచ్చే తెచ్చుకున్నాను, టేస్ట్ కూడా బాగుంది. అండ్ ఇది అందరికీ తెలిసిందే, ఆకులను తీసేస్తూ ఉంటాను దీనికి. ఇది వచ్చేసి మనకు మిస్వాక్ ప్లాంట్ అంటారు. ఇది కూడా బాగా పెరుగుతుంది. దీని ఫ్లవరింగ్ కూడా వస్తుంది అనమాట. బట్ ఆకులు భోజనం చేసిన తర్వాత కానీ మౌత్ ఫ్రెషనర్ కానీ దీన్ని వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి లలిత్ గువా, కొత్తగా వేసింది. దీనికి లోపల పింక్ ఉంటుంది, బాగుంటుంది. ఇది వచ్చేసి బాలాజీ లెమన్ అండి. ఇది ఇంకా పూత రావాలి, ఇప్పుడే ఫ్రెష్గా పెరుగుతుంది. అండ్ ఇది పనస, పింక్ పనస అంటారు, వేయాలి. అండ్ ఇది వచ్చేసి అయితే మీకు ఓన్లీ చిగురు కోసమే వేసుకున్న చింత అనమాట. వీటి మొదలు చూడొచ్చు ఎంతలా ఉంటుందో, మొదల్లా ఉంటుంది. ఎండాకాలం అంతా మాకు ఈ చిగురుతోనే అయిపోతుంది. అండ్ ఇంట్రెస్టింగ్ ప్లాంట్ ఏంటంటే ఇక్కడ చూడొచ్చు, కలర్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా చక్కగా తెలుస్తుంది కదా. చాలా సంవత్సరాలుగా, అంటే ఈ మొక్క తీసుకుని 3 years, బట్ నేను ఈ కాయ కోసం వెయిట్ చేయబట్టి 2 years అనమాట. విపరీతంగా పూత వచ్చేది, కానీ కాసేది మాత్రం కాదు. ఈ ఎల్లోది వచ్చేసి నేను ఎలా కావాలి అనుకున్నాను అలానే కాసింది. క్రాస్ పాలినేషన్ చేయాలి. ఇది వైట్ పూసిన రోజు ఇవి రెండు కరెక్ట్గా ఒకే రోజు పూసాయి, దానివల్ల క్రాస్ పాలినేషన్ చేయడానికి వీలైంది. అండ్ కలర్ కూడా చాలా బాగుంటుంది. ఇది ఇంకా కలర్ వస్తుంది, ఇంకా పండాలి, టైం ఉంది. బట్ ఇది మాత్రం హార్వెస్టింగ్ రెడీ అయిపోయింది. అయితే నేను తెలుసుకుంది ఎట్లా అంటే, కొంచెం ఎల్లో టైమే పడుతుంది మిగతా వాటితో పోల్చుకుంటే. ఇది కొంచెం రైప్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. కానీ ఏంటంటే ఏ మొక్క అయినా సరే, మొక్కనే కదా ఏదైనా, మనం ఎంత వెయిట్ చేయగలిగి పేషెన్సీగా ఎదురు చూడండి, ఖచ్చితంగా అది సక్సెస్ అవుతుంది. కొన్ని రోజులు చూసి అది రావట్లేదు, ఇక రాదు అని ఫిక్స్ అయ్యి తీసేయడం అయితే చేయొద్దు. ఎందుకంటే దీని విషయంలో నేను చాలా వెయిట్ చేస్తాను. ఫైనల్గా మనకి ఎలా కావాలనుకున్నానో అలాగే ఏ మచ్చలు, ఏ మార్క్ ఏది లేకుండా క్లీన్గా వచ్చిందనమాట. ఇంకా రైపెన్ అయిన తర్వాత కూడా నేను వీడియో తీస్తాను. ఇప్పుడే స్టార్ట్ అయింది. ఇవి కూడా ఎల్లో అవ్వాలి. దీని పల్ప్ మాత్రం వైటే ఉంటుంది, చాలా స్వీట్ ఉంటుంది. మామూలుగా వైట్ కలర్ డ్రాగన్ కొంచెం లైట్గా చప్పగా ఉంటుంది అంటారు, కానీ ఎల్లో చాలా బాగుంటుంది, స్వీట్ చాలా ఉంటుంది. నేను బయట కూడా చాలా ట్రై చేస్తాను అసలు ఎలా ఉండే టేస్ట్ చూద్దాను, బట్ మాకు ఇక్కడ ఎక్కడ దొరకలే. సో ఫస్ట్ నా దగ్గర కాసిన తర్వాత టేస్ట్ చేయడం ఇప్పుడు. ఆ తర్వాత ఇది వచ్చేసి ఆఫ్రికన్ బ్లాక్ డ్రాగన్ అనమాట. దీనికి 4 edges ఉంటాయి, 3 కాకుండా 4 edges ఉంటాయి. దీనికి చక్కగా పెరుగుతుంది. ఇది వచ్చేసి చైనీస్ రెయిన్బో డ్రాగను. అండ్ మనకి ఇది వచ్చేసేమో మనకి బ్లాక్ పీల్ డ్రాగన్ అంటే బ్లాక్ స్కిన్ డ్రాగన్. ఇది ఏక్స్ వెరైటీ డ్రాగన్. చనిపోయిందేమో అనుకున్నాను, కానీ మళ్ళీ పెరుగుతుంది. ఇది మామూలుగా పచ్చడి ఉసిరి, మన కార్తీక మాసంలో కూడా ఉండాలి అంటారు. చిగురు పైన ఎండిపోయినట్టు అయింది, కానీ కింద చిగురు వస్తుంది.
ఇది వచ్చేసి మనకు సీడ్లెస్ నేరేడ్ అండి. సైజ్ చిన్నగానే ఉంటుంది కాయ, లోపల అసలు సీడ్ ఉండదు. అండ్ ఇది సీడ్తో వచ్చిన సీతాఫలం చాలా బాగా పెరుగుతుంది. అండ్ అది వచ్చేసి మనకు బ్లాక్ షుగర్ కేన్. ఫస్ట్ టైం నేను వేయడం. మట్టి అస్సలు లేదు, బట్ సైజ్ మాత్రం చాలా బాగా వస్తుంది. మట్టి వెయ్యాలి కొంచెం. అండ్ ఇది లోకల్గా మన హెయిర్లూమ్ వెరైటీ నిమ్మనే సీడ్తో వేసింది. చాలా బాగా జ్యూస్ ఉంటుంది, ఎక్కువ కాస్తుంది. అండ్ మనకు ఇది కూడా స్వీట్ టామరిన్ అనమాట. వంటకు పనికిరాదు, తినడానికే. అండ్ ఇది చూడొచ్చు, ఈ షుగర్ కేన్ ఇది రెడీ అయిపోయింది. హార్వెస్ట్కి కూడా రెడీ అయిపోయి షుగర్ కేన్ జ్యూస్ చాలా బాగా వస్తుంది. ఎట్లయినా ఇంట్లో పండించుకునే దానికి బయట కొన్న షుగర్ కేన్కి చాలా తేడా ఉంటుంది. సైజ్ చూడొచ్చు ఎంత సైజ్ వచ్చిందో, ఫ్రెష్గా ఉంది, ఎంత బలంగా వస్తున్నాయి చూడొచ్చు. ఇవి హార్వెస్ట్ చేసుకోవచ్చు. ఆల్మోస్ట్ 1 లీటర్ 2 లీటర్స్ వస్తాయి మనకి. మళ్ళీ కింద పిలకలు వస్తూనే ఉంటాయి. అండ్ ఇది వచ్చేసి మొగలి, ఎంత పెద్దదైనది చూడొచ్చు. ఇక రావచ్చు, పెద్ద పొదలాగా అయిపోయింది. ఈ సంవత్సరం పువ్వు వస్తుంది అనుకుంటున్నాను. చాలా పెద్దదైపోయింది, చాలా పిలకలు కూడా ఉన్నాయన్నమాట దానికి. పప్పయ్య అంటే అటు వెళ్ళి, ఆ పప్పయ్య కూడా అటు ఉందండి, అటు వెళ్ళి చూడొచ్చు మనం. దీంట్లో ఇది 100 రూపీస్ టబ్లోనే ఉంది చెరుకు. ఇది కొంచెం చిన్నగా వచ్చింది, పెద్దదానికంటే సైజుని బట్టి మనకు మొక్క అనేది పెరుగుతూ ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి మెకడమియా ఫ్రూట్ అన్నమాట. నట్స్లో ఇది మంచి కాస్ట్లీది అంటారు మెకడమియా. ఈ ఆకులకి కొంచెం షార్ప్గా ఇవి ఉన్నాయి, ముళ్ళులాగా. ఇది వచ్చేసి మనకు ఎలిఫెంట్ యాపిల్. థాయిలాండ్లో నేను చూసాను, బాగా కాస్తుంది. అండ్ ఇది మాత్రం కొంచెం పెద్దది అవ్వాలి. ఇది కాఫీ ప్లాంట్, ఎంత బుషీగా పెరిగిందో చూడొచ్చు. కాఫీ బీన్స్ ఇక స్టార్ట్ అవుతాయి. మనకి మల్లెపూలాగా ప్రతి ఆకుకి పువ్వు వస్తూ ఉంటుంది అన్నమాట దీనికి. అండ్ ఇది చూడొచ్చండి, మనకు నూనె ఎన్ని పోషకాలు ఉంటాయో ఈ మొక్కలో. ఇది సీడ్తో వేసింది, 6 మంత్స్లోనే కాసింది నాకు. అండ్ ఇది క్యాటై ఫ్రూట్. ఇది కూడా ముత్యాలాగా బాగుంటాయి, మంచి కాస్తుంది. ఇది రెగ్యులర్ నేరేడే, సీడ్తో వచ్చింది. ఏదో ఉంటుంది కదా అని అలా పెట్టేసి ఉంచాం దీన్ని. అండ్ ఇది మల్బెరీ. ఇది నార్మల్ మల్బెరీ, అందరి దగ్గర ఉండే మల్బెరీ. ఇది పక్షులకి మంచిగా, సరే వాటికి ఫుడ్ దొరుకుతుంది కానీ పెట్టడం జరిగింది ఇది. తర్వాత ఇది బనానా సపోటా. ఒక సైజ్ వచ్చిన తర్వాత మంచిగా పెరుగుతుంది, స్ట్రైట్గా పెరుగుతుంది అనమాట. ఇవన్నీ కూడా పిందెలు వచ్చేస్తాయి దీనికి. ఇవన్నీ కాయలే, ఇవన్నీ కూడా కాయలే ఉన్నాయి దీనికి. ఇక్కడ కూడా ఉన్నాయి కాయలు. అండ్ ఇక్కడ కూడా పూత వస్తుంది, మొత్తం కూడా పూత వస్తుంది. బనానా సపోటా టేస్ట్ కూడా బాగుంటుంది. ఇది వచ్చేసి పండూరి వారి మామిడి అంటారు దీన్ని. చాలా ఫ్రెష్గా చక్కగా వస్తుంది ఇప్పుడే. అండ్ ఇది కూడా మనకు టేబుల్ ఆరెంజ్. దీని పెద్ద కంటైనర్ ఏం అవసరం లేదు. ఇది వచ్చేసి ఆప్రికాట్ ప్లాంట్ అన్నమాట. ఇదంతా పూత, మొత్తం పూతే. మనకి యాపిల్ బెర్రీకి ఎలా వస్తుందో అలా వస్తుంది, ఇదంతా పూత వస్తుంది. నిలబడాలి, బట్ ఇదే ఫస్ట్ టైం పూత పూయటం కాబట్టి చూడాలి ఎంత నిలబడతాయో. అండ్ ఇది వచ్చేసి మనకు గమ్లెస్ పనస. ఇది ఫ్రెష్గా పెరుగుతుంది ఇప్పుడే. అండ్ ఇక్కడే వచ్చేసి మనకు ఈ సందులో మిరకిల్ ఫ్రూట్ అనమాట. ఇది మిరకిల్ ఫ్రూట్. ఇది వచ్చేసి మ్యాంగోస్టీన్ ప్లాంట్. ఇది కేరళలో బాగా కాస్తాయి మ్యాంగోస్టీన్, మనకు కూడా వస్తుంది, అయితే కొంచెం టైం పడుతుంది. అండ్ ఇది వచ్చేసి పునాస మామిడి. ప్రూన్ చేసిన తర్వాత ఇవన్నీ కొత్త చిగుళ్ళు వస్తున్నాయి. సో ఇది కూడా మనకు రెగ్యులర్ దానిమ్మనే, మన సీడ్తో వేసిందే, బాగానే కాస్తుంది. అండ్ ఇది వచ్చేసి మనకు కోకో ప్లాంట్ అనమాట. దీని కాండంకి ఇంకొండి పూత, ఇది పూత వస్తూ ఉంది. ఇది మొగ్గలు, ఇవి పూత వస్తూ ఉంటుంది అట్లా. దీంట్లో కూడా చెర్రీ టమాటోస్ ఉన్నాయి చూడొచ్చు. ఇది వచ్చేసి ఫింగర్ లెమన్. మనకు ఫింగర్ లాగా 3 ఇంచెస్ పొడవు ఉంటుంది, కాయ సన్నగా ఉంటుంది, లోపల జ్యూస్ తక్కువ ఉంటుంది, కానీ కొంచెం వెరైటీ లెమన్ అనమాట ఇది. దీనికి కూడా ఇప్పుడే పూత స్టార్ట్ అయ్యింది. పాలినేషన్ అయితే చూడాలి మనకి. ఇది వచ్చేసి రెడ్ సీతాఫలం. ఆకులన్నీ తీసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు కొత్తగా చిగుళ్ళు అనేది వస్తుందన్నమాట. అండ్ ఇది వచ్చేసి మినీ డ్రాగన్.
మనకు హ్యాంగర్ పాట్స్లో కూడా వేసుకోవచ్చు. దీన్ని మినీ డ్రాగన్ అంటారు. ఆల్మోస్ట్ ఒక లెమన్ సైజ్ అంతే కాస్తుంది ఇది రావడం. బాగుంటుంది. హ్యాంగింగ్ పాట్స్లో కూడా దీన్ని వేసుకోవచ్చు. డైరెక్ట్ సన్లైట్ దీనికి ఏం అవసరం లేదు, కొంచెం షేడ్లో కూడా అది బాగానే వస్తుంది. అండ్ మనకి ఇటు చూసుకుంటే ఇది వచ్చేసి రెడ్ మనకి కరివేపాకు అనమాట, కర్రీ లీఫ్. ఇది ఈ నెల రెడ్గా ఉంటే స్మెల్ చాలా బాగుంది, ఏ పెస్ట్ రాకుండా బాగా పెరుగుతుంది. ఈ మధ్య తెచ్చాము, కూరల్లో వాడుకున్నప్పుడు నార్మల్ కరివేపాకు కానీ ఇదైతే బాగా అనిపించింది అనమాట. అండ్ మనం చూసుకుంటే ఇదంతా ఫ్రూటింగ్ సెక్షన్ ఆల్మోస్ట్. అండ్ ఇది కూడా చూడొచ్చండి, ఇది మనకి పిప్పళ్ళు. పిప్పళ్ళు వచ్చేస్తున్నాయి, ఇదిగోండి పిప్పళ్ళు కూడా వచ్చింది, సర్ప్రైజ్ మనకి. ఇది పిప్పళ్ళు అనమాట, రెడ్ కలర్ వచ్చేస్తుంది. పర్లా ఇంత చిన్న పాటలో కూడా వచ్చేస్తుంది. నేను ఇలానే మనం ఎప్పుడైనా ఊరెళ్ళి వస్తే సర్ప్రైజ్లు వస్తూ ఉంటాయి అనమాట. చాలా కొమ్మలకి వచ్చేస్తున్నాయి బాగానే. నేను ఇంకా ఇందుట్లో రాదేమో అని నేను వేరే చేంజ్ చేయాలి అనుకున్నాను, కానీ వస్తున్నాయి. ఇక్కడ కూడా వచ్చేసింది. పిప్పళ్ళు అనేవి మనకు మంచి మెడిసినల్ ప్లాంట్స్ అంటారు. ఏంటంటే పంటి నొప్పి వాటికి పెట్టుకుంటారట. బట్ వచ్చేసింది, బాగానే వస్తున్నాయి. దీంట్లో నాకు 2-3 మొక్కలు దాకా ఉన్నాయి. సో విడివిడిగా పెట్టాలి. అయితే మంచి రెడ్ కలర్లో వస్తాయి ఇవి. మెడిసినల్ ప్లాంట్ ఖచ్చితంగా ఉండాలి అన్ని చోట్ల. ఎందుకంటే వీటికి దీన్ని బట్టి చూస్తే పెద్ద పెద్ద పాట్ ఏం అవసరం లేదు, చిన్న పాటలు కూడా వచ్చేస్తున్నాయి. అండ్ ఇది స్వీట్ లెమన్. ఎంత ప్రతి కొమ్మకు కూడా విపరీతమైన కాయలు ఉన్నాయి, కాయలు లేకుండా ఉండవు. నా దగ్గర స్వీట్ లెమనే ఆల్మోస్ట్ 3 ఉంటాయి. ఇక్కడ ఇది కూడా స్వీట్ లెమనే. మేము చట్నీ కూడా పెడుతున్నాం ఈ మధ్య, బాగా వస్తుంది. అండ్ ఇది వచ్చేసి మనకు లాంగ్ మల్బెరీ అనమాట. ఇవన్నీ తీసేస్తే కొత్తగా వచ్చే వాటికి వస్తున్నాయి బాగా. అండ్ ఇది ఒకటి స్పెషల్ అండి, ఇది చెట్టు బెండ. ఇది కనుక ఈ బెండలో మీ డిఫరెన్స్ చూడొచ్చు, రెగ్యులర్ బెండ కన్నా ఇది తేడా ఉంటుంది. ఫ్లవర్ కూడా చాలా పెద్దగా ఉంటుంది, ముద్దగా ముద్ద మందారం ఎలా ఉంటుందో అలా ఉందన్నమాట. ఇది ఫ్లవర్ పూసేసింది. ఇది నేలలో వేస్తే దాదాపు ఒక 15 ఫీట్ దాకా పెరుగుతుంది. కాయ కూడా డిఫరెన్స్ ఉంది, రెగ్యులర్ దానిలాగా లేదు. ఇదొకటిను ఇదొకటి. ఇది కస్తూరి బెండ. ఇదిగోండి, ఇది ఈ స్టేజ్కి హార్వెస్ట్ చేసేయాలి. ఇది ఫ్లవర్ కూడా తొడిమలు కూడా పొడవు ఉన్నాయి ఈ మొక్కకి. అండ్ ఆకుకి కాయలు కూడా తొడిమలు అనేవి పొడుగున, ఆకు కూడా కొంచెం స్లైట్గా డిఫరెన్స్ ఉంది. మామూలుగా ఇవి మనకు రెగ్యులర్ దేశవాళీ ఇవే అనమాట. ఇంక అన్ని బెండ అంతా ఒకటే దగ్గర వేయడం అయింది. ఇది కూడా మనకు స్వీట్ వాక్కాయలు ఇవి. ఎందుకంటే కోతులు ఎప్పుడైనా వచ్చినా రాకుండా కొంచెం ప్రొటెక్షన్గా ఉంటుందని. కొంచెం ఇది ఖర్జూరం. ఈ ఖర్జూరాల చివర గంగరేగు ఉంది. ఏంటంటే కోతులు ఎడ్జెస్ నుంచి రాకుండా ఇలా ముళ్ళవి కొంచెం బార్డర్లో పెట్టడం జరిగిందనమాట, మ్యాక్సిమం రావు. అండ్ ఇవి కూడా యాపిల్ వేర్ అండి. ఇది రెడ్ యాపిల్ వేరు. కోతులు కోస్తాయి, మేము కొన్ని కోస్తాం. ఇప్పుడంతా పోత వస్తుంది, ఇవన్నీ కాయలే పడ్డాయి, మొత్తం కాయలు. ఇప్పుడు సీజన్, ఇవన్నీ కాయలే ఉన్నాయి, ఇవంతా కూడా కాయలు. ఇప్పుడే పిందెలు పడుతున్నాయి. రెడ్ అను ఇది గ్రీను, దీనికి కూడా కాయలు ఎక్కువ ఉంటాయి. ఇదిగోండి, ఇవన్నీ కాయలే. కొమ్మలు విరిగిపోయేలా కాస్తుంటాయి, పిందెలు ఇంకొంచెం పెద్ద సైజు అయితే కానీ బాగా కనిపిస్తాయి అన్నమాట. మొత్తం కాయలే ఉన్నాయి, ఇవన్నీ కూడా కాయలే. అది కాయలు సైజుకి విరిగిపోతుంటాయి హార్వెస్ట్ చేసేసే టైంలో. ఇదిగోండి, మొత్తం కాయలే కనిపిస్తుంది. ఇప్పుడు కరెక్ట్ సీజన్ కాబట్టి ఇది ఆల్మోస్ట్ సమ్మర్లో కూడా ఫ్రూటింగ్ వస్తూనే ఉంది. ఇదిగోండి, ఇవన్నీ ఫ్రూటింగే, ఇవన్నీ కాయలే కనిపిస్తున్నాయి. అయితే రెడ్ కన్నా గ్రీన్ ఎక్కువ కాస్తున్నట్టుంది. అయితే మనకి పప్పాయ కూడా చివర్లో అట్లా వేసామన్నమాట. ఇక్కడ కూడా పప్పాయ నాకైతే ఫస్ట్ టైమే రావడం. మొత్తం పిందెలు అయితే ఉన్నాయి,
కాస్త వెళ్తుంది. పచ్చి పపాయాతో కూడా కూరలు చేస్తున్నారు. సో ఇప్పుడే నా దాకా 5 కాయల్లా కనిపిస్తున్నాయి. ఇది డ్రాగనే, మనకు రెగ్యులర్ కనిపించే రెడ్ డ్రాగన్ అనమాట ఇది. సో దానిమ్మ ఇది గ్రోబెడ్, పెద్ద గ్రోబెడ్ అనమాట. దీంట్లోనే అన్నీ ఉంటాయి. 6 feet పొడవు. ఇది ఒక రకం ఎక్స్పెరిమెంటల్ గ్రోబెడ్డే. దీంట్లో ఎరువులు వేయడం ఏమి ఉండదు. ఇది ములగ కూడా ఎంత హైట్ వెళ్ళిపోయిందో చూడు. ఆల్మోస్ట్ 15 హైట్ వెళ్ళిపోయింది. కాయలు కాసిన నేను మొన్న అందిన వరకు అయితే కట్ చేశాను. కింద జస్ట్ 1 feet డెప్తే ఉంది, అంతలోనే అంత హైట్ అయిపోయింది అనమాట. సో అప్పటికప్పుడు ప్రూన్ చేసుకుంటే బుషీగా అవుతుంది మొక్క. సో ఇటు చూసారు కదా, ఇదంతా దాదాపు ఫ్రూటింగ్ సెక్షన్ ఉంటుంది. అండ్ ఇది కూడా వైజయంతి మాల. నేను అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి ఇప్పుడు బాగా వస్తాయి అనుకుంటా బీట్స్. ఇవన్నీ కూడా బీట్సే, ఇవన్నీ రెడీ అవ్వాలి. ఇది ఎట్లాంటి వైజయంతి మాల పర్మనెంట్ ప్లాంట్ కాదు. ఒక ప్లాంట్ మెచ్యూర్ అయ్యి బీట్స్ అయిపోయిన తర్వాత అది పోతుంది, కింద నుంచి మళ్ళీ కొత్తవి అలా వస్తూ ఉన్నాయి అన్నమాట. ఇది కూడా మిర్చి అండి. ఇది బాగున్నాయి, చూడటానికి కూడా బాగున్నాయి, చూడొచ్చు. ఎక్కడ కూడా ముడత లేదు వీటికి, ఫ్రెష్ కాస్తున్నాయి. సో ఇది స్వీట్ లెమన్, ఇది ఆల్ సీజన్ మ్యాంగో. అండ్ ఇది శంకు పూలల్లో అన్నీ కలిపి వేసాము. ఇది దీంట్లో పింక్ ఉంది, దీంట్లోనే పింక్ ఉంది, ముద్ద పింక్ ఉంది, సింగిల్ పెటల్ పింక్ ఉంది, వైట్ ఉంది, రెడ్ ఉంది. అండ్ ఇవి కూడా మిర్చి అండి, కారం బాగుంటాయి ఇవి. మిర్చి చూడొచ్చు. మిర్చి ప్లాంట్స్ బేసిక్గా ప్రతి ఇంట్లో ఉండాలి. వంటకి మిర్చి ప్లాంట్ లేకుండా అవ్వదు కదా, కాబట్టి మిర్చి కంపల్సరీ వేసుకోవాలి. ఇది వచ్చేసి మనకు ఆల్ సీజన్ మ్యాంగో, మొత్తం ప్రూన్ చేస్తే చిగుళ్ళు వచ్చాయి. ఇది వచ్చేసి ఆల్ సీజన్ సపోటా, కాలపతి సపోటా అంటారు. ఇది 365 days కాస్తుంది. అండ్ ప్రూన్ కూడా నేను ఎప్పుడు చేయలేదు, నేను ప్రూనింగ్ ఎప్పుడు చేయలేము మేము. పూత వస్తూనే చిగురు వస్తూనే పూత అనేది వచ్చి మళ్ళీ ఫ్రూట్ సెట్టింగ్ అవుతూ ఉంటుంది అన్నమాట దీనికి. అండ్ ఇది కూడా వాటర్ యాపిల్ అండి, పింక్ వైట్ రౌండ్ వెరైటీ. అండ్ ఇది వచ్చేసి వైట్ లాంగ్ వెరైటీ వాటర్ యాపిల్. సో ఇక్కడ వరకు చూసారు కదా, ఇందాక ఎట్లా అంటే ఫ్లవర్ సెక్షన్ సపరేట్ ఉండింది అండ్ ఫ్రూటింగ్ సెక్షన్ సపరేట్ ఉండింది. ఇప్పుడు వచ్చేసి మనం కూరగాయల సెక్షన్లోకి వెళ్ళిపోతున్నాము. కూరగాయల సెక్షన్లోకి వెళ్ళబోయే ముందు కూడా నేను ఎలా అంటే ఇలా ఒక ఆర్చ్ అనేది ప్లాన్ చేసి దీనికి ఆల్మోస్ట్ గిన్నెమాలతి ఒకటి, ఇది గిన్నెమాలతి అండి, ఇది ఇప్పుడు పూస్తుంది, ఇప్పుడు పెరుగుతుంది. అండ్ దీనికి నేను కౌరవులు పాండవులు అంటారు, రాఖీ ఫ్లవర్ అంటారు, అది కూడా వేయడం జరిగింది. ఇది వచ్చేసి క్లిమాటిస్, మనకు బ్రైడల్ బొకెట్ అంటారు. ఇప్పుడు సమ్మర్ అంతా కూడా పూస్తుంది. ఇప్పుడు ఫ్లవరింగ్ కూడా ఇప్పుడు స్టార్ట్ అయింది. ఇది కూడా ఎప్పుడూ వస్తూనే ఉంది, స్మెల్ చాలా బాగుంటుంది. అండ్ ఇది డిసెంబర్ పూలల్లో రెడ్ కలరు. అండ్ ఇది వచ్చేసి పేట్రియా వైన్, ఇది ఈ మధ్య వేయడం జరిగింది. శాండ్ పెప్పర్ వైన్ అని కూడా అంటారు దీన్ని. దీన్ని కూడా దీనే పారుకొని వచ్చేస్తుంది అనమాట. అండ్ ఇది వచ్చేసి ఇక్కడ ఉందండి మనకు డబల్ పెట్టెలు రాధా మనోహరం. ఇది కూడా అంతే, ఓకే. ఇట్లా ఎంట్రన్స్లో ఒక ఆర్చ్లానే ప్లాన్ చేసుకుంటే చాలా చక్కగా పెరుగుతూ ఉంటాయి అన్నీ కూడా. అండ్ ఇది వాటర్ లిల్లీ, మంచి పింక్. ఇది నాకు ఒకరు షేర్ చేసిందే, నేను కొన్నదైతే కాదు. అండ్ ఈ పర్టికులర్ తోటకూరగా టేస్ట్ బాగుంటుంది, సీడ్కి అనేది వదిలేయడం జరిగింది. అండ్ ఇది కోలియస్ ప్లాంట్, అందరికీ తెలిసిందే, చాలా బాగా పెరుగుతుంది. అయితే మీరు ఇప్పుడు ఫ్లవర్ సెక్షన్ చూసారు, ఫ్రూటింగ్ సెక్షన్ చూసారు. ఈ చిన్న పార్ట్ వచ్చేసి మనకు కొంచెం ఆర్నమెంటల్స్ అనమాట, అంటే సీజనల్కి సంబంధించినంత వేసుకున్నాం. ఇది చామంతి, ఇవి ఏషియాటిక్ లిల్లీస్, చాలా జీరో మెయింటెనెన్స్ అనమాట. ఇది బ్లాక్బెర్రీ. ఇవి కూడా మిక్స్డ్ కలరు రజనీగంధ అనమాట, రెడ్, ఎల్లో, పింక్ అవన్నీ ఉన్నాయి. ఇవి వచ్చేసి వాటర్ క్యాబేజ్, చూడొచ్చు చాలా బాగా పెరిగింది. అండ్ ఇవన్నీ కూడా ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క కలర్ వాటర్ లిల్లీస్ ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసి సీడ్లెస్ గ్రేప్స్ అండి, ఈ గ్రేప్స్కి అసలు సీడ్ ఉండదు దీనికి. అండ్ ఇది క్రీపర్ రోజ్ రెడ్, ఇది కూడా రెగ్యులరే, ఈ మధ్య అందరు వేస్తూనే ఉన్నారు. అండ్ ఇది వచ్చేసి లేడీస్ ఫింగర్ వైన్ అంటారు, ఇట్లా జడల్లాగా వస్తాయి, కిందకి ఇట్లా ఫాల్ అయినట్టుగా ఉంటాయి అన్నమాట వీటి ఫ్లవర్స్, చాలా బాగుంటుంది. పందిరి కాబట్టి పందిరికి మొత్తం బాగా ఇచ్చాలని ప్లాన్ చేస్తున్నాం, బాగా పెరుగుతుంది. లేడీస్ ఫింగర్ లేకపోతే స్కార్లెట్ వైన్ అని కూడా అంటారు దీన్ని.
అండ్ ఇది వచ్చేసి మినీ మాన్స్టరా, క్రీపర్ లాగా వస్తుంది. ఇది కర్ల్ లీఫ్ క్రోట్ అనే మనకి. ఇది గార్లిక్ వైన్. అండ్ ఇది వచ్చేసి యుజీనియా ప్లాంట్. అండ్ ఇది వచ్చేసి చైనీస్ డాల్ ప్లాంట్ అనమాట. దీని ఫ్లవర్ కూడా వస్తుంది చైనీస్ డాల్ ప్లాంట్కి. ఇది యుజీనియా, ఫ్లవరింగ్ ఏమీ రాదు, జస్ట్ ఆర్నమెంటల్ లాగానే. అండ్ ఇది చూడొచ్చు మనకి క్యాక్టస్. అండ్ ఇది చెమేలీ ప్లాంట్. ఇది రెగ్యులర్ వైట్ కలర్, ఇందాక ఎల్లో చూపించా కదా, ఇది రెగ్యులర్ వైట్. ఇది వచ్చేసి ఎస్టర్డే టుడే టుమారో అంటారు, ఇప్పుడే వస్తుంది. ఇది పూసిన రోజు ఒక కలరు, నెక్స్ట్ డే ఒక కలరు, ఆ తర్వాత రోజు ఒక కలరు. ఎస్టర్డే టుడే టుమారో అంటారు దీన్ని. అండ్ ఇక్కడే మనకు కొన్ని ఇవి కూడా ఉన్నాయండి, కాగిత పూలు అంటాం కదా, ఎల్లో కలరు, రెడ్ కలరు, పింక్, పౌడర్ పప్పు, కాగిత పూలు అంటారు. మనకు బోగన్విలియా అని కూడా. సమ్మర్ అంతా మంచి ఫ్లవరింగ్ అనేది అయితే ఉంటుంది, కలర్స్ ఉన్నాయి. కాకపోతే వీటిని ఎప్పటికప్పుడు ప్రూన్ చేస్తుండాలి. ఒకసారి పువ్వు అయిపోగానే ప్రూన్ చేస్తే మళ్ళీ కొత్త పూలు అనేవి వస్తూ ఉంటాయి అన్నమాట. ఎప్పుడు ఫ్లవరింగ్ అనేది అయితే ఉంటుంది వీటికి. అండ్ ఇది వచ్చేసి చైనీస్ పర్ఫ్యూమ్ ప్లాంట్ అండి. ఎల్లో కలర్ ఇట్లా గెలల్లాగా వస్తే చాలా బాగుంటుంది. ఇది కూడా చైనీస్ బెల్స్ అంటారు దీన్ని. నేను ఫ్లవరింగ్ వచ్చిన తర్వాత చూపిస్తాను. మనకు బెల్స్ లాగా కిందకి పూస్తాయి, మంచి పర్పుల్ కలర్లో ఉంటాయి, చాలా బాగుంటుంది ఇది. ఇక్కడ నుంచి ఇందాక మీరు ఫ్లవర్ సెక్షన్ చూసారు, ఫ్రూటింగ్ సెక్షన్ చూసారు, అండ్ ఇక్కడ వరకు ఆర్నమెంటల్ సెక్షన్ చూసారు. అండ్ ఇక్కడ నుంచి మనకు కూరగాయల సెక్షన్ అయితే స్టార్ట్ అయిపోతుంది అనమాట. సో దానికి సపరేట్ సెక్షన్స్ అయితే ఫామ్ చేసి ఉంచాను. దీనివల్ల ఏమవుద్దంటే ఒక క్లారిటీ ఉంటుంది, అండ్ మనకు తెలుసు ఏ సెక్షన్ ఎక్కడుంది, అన్ని మిక్సప్ చేయకుండా ఉంటుంది. అండ్ ఇది ఒక చిన్న ఫ్లవరింగ్ అనేది కూడా ఎప్పటికప్పుడు పాలినేషన్ పర్పస్గా ఉండాలి కాబట్టి ఒక పైపుని కట్ చేసి ఇందులో ఈ నాచు ముక్కలు అనేవి వేయడం జరిగింది. అండ్ ఇవి కూడా, ఇది చెట్టు చిక్కుడు. అండ్ ఇక్కడ కూడా చెర్రీ టమాటోస్ ఉన్నాయి. ఇవైతే ఎక్కువ కాస్తాయి, మనకు టమాటోస్ లేని ప్లేస్ని భర్తీ చేసేస్తూ ఉంటాయి అనమాట. అట్ ది సేమ్ టైం పెద్ద టమాటాలు కూడా ఉన్నాయి ఇక్కడ. ఇది తీగలు మనకి స్టేకింగ్ అంటారు. టమాటా మొక్కల్ని చక్కగా స్టేక్ చేసుకోగలిగితే వంగిపోకుండా విరిగిపోకుండా ఉంటాయి. అండ్ ఇది వచ్చేసి రబ్బర్ ప్లాంట్ అండి, చాలా పెద్దది అయిపోయింది. ఇదండి చాలా పెద్దది అయిపోయింది, ఇది కొమ్మలతో వచ్చేస్తుంది. ఇది వచ్చేసి వెరిగేటెడ్ రబ్బర్ ప్లాంట్ ఇది అనమాట. ఇది వచ్చేసి మనకు డ్రెస్సీనియా వెరైటీ. ఇది వచ్చేసి ఏమో గోల్డ్ డస్ట్ ఇది అంటారు, క్రోట్ అనేది. అండ్ ఇది వచ్చేసి పోతోస్లో గోల్డెన్ పోతోస్ ఇది. అండ్ ఇది కాస్మోస్లో ఇది ఒక కలర్ అనమాట. అండ్ ఇది వచ్చేసి డ్వార్ఫ్ కోకోనట్, ట్రై చేస్తున్నాం, ఎంతవరకు సక్సెస్ అవుతాం చూడాలి. అండ్ ఇది వచ్చేసి మనకు బర్డ్స్ నెస్ట్ సొర అంటారు, ఫ్రూట్ ఫ్లై అది రాకుండా నేను ఇది బ్యాగ్ కట్టడం జరిగింది. షేప్ అనేది చాలా బాగుంటుంది దీనిది. సో ఫ్రూట్ ఫ్లైస్ బాగా ఎన్ని కట్టినా వస్తున్నాయి. సరే రేర్, ఇది కొంచెం స్వీట్గానే ఉంటుంది, టేస్ట్ చూద్దామని ఇది కట్టడం జరిగింది. ఇది కట్టిన తర్వాత దాదాపు ఏవి రావట్లా, ఫ్రూట్ ఫ్లైస్ అనేవి రావట్లే. అక్కడక్కడ ఇంకా కాకరకాయలు కనిపిస్తూనే ఉన్నాయి. ఇది మాత్రం ఆల్మోస్ట్ 4-5 monthsగా కాస్తూనే ఉన్నాయి అన్నమాట. ఇవి వచ్చేసి పర్పుల్ క్యాలీఫ్లవరు, ఒక కాకతీగ అయిపోయిన తర్వాత ఇవి మళ్ళీ బేబీ కాకరలు వస్తూనే ఉన్నాయి. దీంట్లోనే ఇది పర్పుల్ క్యాబేజ్, ఇది మీకు కలర్తో చూడొచ్చు. అండ్ ఇది బ్రాకోలీ, ఎందుకంటే కింద ప్లేస్ అంతా ఖాళీ కాబట్టి మనం ఇలాంటివి వేసుకోవచ్చు అనమాట. అండ్ ఇది చూడొచ్చు, ఇది ఎన్ని రకాల వంగలు ఉన్నాయి. ఈ పర్పుల్ లాంగ్ వంగ ఉన్నంత ఫ్రెష్గా టేస్టీగా ఇంకేది ఉండదు. ఇది వచ్చేసి వైట్ వంగ, ఎగ్ వంగ బ్రింజల్ అంటారు, బాగుంటుంది, కలర్ బాగుంటుంది, టేస్ట్ పర్లేదు మంచిగా ఉంటుంది. అండ్ ఇది కూడా వైట్ బెండ అనమాట, మంచి వైట్ కలర్లో వస్తుంది. పెద్ద అవుతున్న కొద్దీ వైట్ కలర్ మారుతుంటుంది ఇది. ఇవంతా కూడా వంగలే. ఇది క్యాలీఫ్లవర్ అనమాట, ఇది చిట్టి కాకర, వీటితో పాటుగా ఇది కూడా వంగే. ఇది ఆల్మోస్ట్ 2 years ప్లాంట్. తీసేద్దాము అంటే మళ్ళీ కాస్తూనే ఉంటుంది, అలా అని గ్రాఫ్టెడో ఏదో అస్సలు కాదు. అండ్ ఎప్పటికప్పుడు వంగకి ఇట్లా చూసుకుంటూ ఉండాలి, బ్యాక్గ్రౌండ్ ఏమన్నా వస్తాయి, మిల్లీ బగ్స్ అవి వస్తాయేమో చూసుకుంటూ ఉంటే మీకు క్లీన్గా కనిపించిందంటే ఏం లేనట్టే. కాయలు చాలా బాగున్నాయి, చాలా ఉన్నాయి కూడా.
అండ్ ఇది వచ్చేసి ఎయిర్ పొటాటో అండి. ఇంకా సైజ్ పెరుగుతాయి, బాగానే పడుతున్నాయి ఎయిర్ పొటాటోస్. అండ్ ఇది లాంగ్ కాకర ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది కాకర. అయిపోయిందేమో తీసేద్దాము అంటే అవి పడుతూనే ఉన్నాయి కాకరలు. అండ్ ఇక్కడ కూడా ఎయిర్ పొటాటో ఎంత ప్లేస్ ఇవ్వాలే కానీ అది వెళ్ళిపోతూనే ఉంటుంది. అండ్ ఇది గుత్తి దొండ అనమాట. దొండకాయలు వన్ ఆఫ్ ది ఈజీ మెయింటెనెన్స్ దొండ అని చెప్పొచ్చు, ఎప్పుడు కాస్తూనే ఉంటాయి. అండ్ ఇక్కడ కూడా ఎయిర్ పొటాటోస్ చాలా పెద్దగానే అయింది, చూడండి ఎంత పెద్దగా అయిందో. ఇది ఆల్మోస్ట్ నార్మల్ దానంతా సైజు, ఇంకా పెరుగుతుంది సైజు. ఇంత చేసి ఇది జస్ట్ ఉన్నది చిన్న 12 ఇంచ్ బ్యాగ్లో ఉందండి. ఇక్కడిక్కడే 4 తీగ మనం క్రీపర్ పారడానికి ప్లేస్ కనుక ఇవ్వాలే కానీ మనకి బాగా కాస్తుంది ఎయిర్ పొటాటో. అండ్ కాకర చూడొచ్చు, తీసేద్దామంటే ఇంకా వస్తూనే ఉన్నాయి కాకర. అండ్ మనకి ఇవన్నీ కూడా పిందెలే. ఇది కూడా ఒక వెరైటీ, మనకి గిరిజన గుత్తిబీర అంటారనమాట. ఇది సీడ్స్ కోసం వదిలేనమాట. టేస్ట్ చాలా బాగుంది. మామూలు గుత్తిబీరలు వేరు, ఇది గిరిజన గుత్తిబీర వేరు. ఇది చాలా బాగుంది, టేస్ట్ బాగుంది. సీడ్స్కి వదిలేస్తాం. దీనికి మేల్ ఉండాలి అన్నది ఏం లేదు. ఇదిగోండి దొండగొడి, ఎక్కడ చూసినా దొండకాయలే. ఇక్కడ ఒక బీర, గిరిజన గుత్తిబీర అంటారు దీన్ని. ఇది పొట్ల కూడా వదిలేసాము, కొన్ని కోసాం కూడా, బట్ కొన్ని తీసేస్తున్నాం. మనకి ఇప్పుడు కార్తీక మాసం వచ్చేసరికల్లా మనకు నేతిబీర తినాలి ఉండాలి అంటారు కదా, నేతిబీర పెట్టాము, ఇప్పుడే వచ్చేసింది. అయితే ఇప్పుడు మనం దీన్ని 3G కటింగ్ చేయాలి. యాక్చువల్గా ఇంత పొడుగు రానికూడదు. ఇది కట్ చేస్తే మనకి సైడ్ నుంచి వచ్చేస్తుండే. 3G కటింగ్ మస్ట్ అండ్ షుడ్ ప్రతిదానికి కూడా. ఇక్కడ కూడా ఉన్నాయి దొండకాయలు. అండ్ ఇక్కడ పొట్ల ఉంది, ఇటు వచ్చేసింది పొట్ల. పిచ్చుక పొట్ల చాలా ఎక్కువ కాస్తుంది, పొడవు పొట్ల కానీ పిచ్చుక పొట్ల ట్రై చేసుకుంటే మనకి చాలా బాగుంటుంది. అండ్ ఇది చూడొచ్చు, ఇది రెగ్యులర్ మనకు బ్లాక్ పసుపు. అల్లం కూడా హార్వెస్ట్కి రెడీ అవుతుంది. మనకు ఈ చిక్కుడు టేస్ట్ చాలా బాగుందన్నమాట. సీడ్స్ కోసం వదిలేసాము, టేస్ట్ అయితే బాగుంది చిక్కుడు. ఇది కూడా అంతే, ఇది 5 years చిక్కుడు అంటారు. ఇది కూడా బాగుంది, టేస్ట్ అయితే చాలా బాగుంది. అంటే కొన్ని సీడ్స్ తక్కువ ఉంటాయి, దీనికి వదిలేసాం. సీడ్స్కి ఎన్ని ఉంటాయి, లాంగ్ ఉంటుంది పొడవుగా. అండ్ దీంట్లో కూడా బీన్స్ అది పెట్టుకున్నాము. ఇంకా ఒకటి అయిపోతుంటేనే ఇంకోటి పెట్టుకుంటా ఉంటే మనకు హార్వెస్ట్లకి ఇది రాకుండా ఉంటుంది. ఇది కూడా రెడ్ చిక్కుడే, దీన్ని కట్టాలి ఇప్పుడే. ఇది మామిడల్లో, ఇది కూడా చిక్కుళ్ళు. యువతలు వచ్చేసి గ్యాక్ ఫ్రూట్ అనమాట. ఇది గ్యాక్ ఫ్రూట్, ప్యాషన్ ఫ్రూట్ లాగా ఉంటుంది. చాలా కాస్ట్లీ ఫ్రూట్ అంటారు, బట్ మేల్ ఫీమేల్ కంపల్సరీ ఉండాలి గ్యాక్ ఫ్రూట్కి. కేజీ 500 నుంచి 1000 దాకా ఉంటుంది అంటారు గ్యాక్ ఫ్రూట్. ఇదంతా వచ్చేసి మనకు లకడం పసుపు. అండ్ ఇది వచ్చేసి మామిడల్లం అనమాట. ఈ టమాటోస్, ఇది మామిడల్లం. అండ్ ఇక్కడ కూడా గోంగూర ఉంది, మందార గోంగూర మనకి. అండ్ ఇక్కడ కూడా చూడొచ్చు మిర్చి ఎంత బాగా కాస్తుందో, దీనికి కారం ఉంటుంది. సో ఇది మనకు సీడ్తో వచ్చింది అనమాట. అండ్ ఇది సపోటా, ఇది కూడా సీడ్తో వచ్చింది సపోటానే. ఫస్ట్ వేసిన ప్లాంట్ అనమాట, పోకుండా అనేసి అట్లా పెట్టుకున్నాము. సో మనకి ఎట్లా అంటే మొక్కలు పెట్టుకోవడం వేరు, పెట్టుకున్న మొక్కల్ని ఎంత ఆర్డర్ వైజ్గా పెట్టుకున్నా అనేది. టెర్రస్లు అనేవి ఎప్పుడు కూడా లిమిటెడ్గా ఉంటాయి. ఆ లిమిటెడ్ స్పేసెస్లోనే మనం ఎలా మేనేజ్ చేసి పెట్టుకున్నా అనేది చాలా ఇంపార్టెంట్. ఇది షాంపూ జింజర్, ట్రై చేయాలి, ఇప్పుడే బాగా వస్తుంది. చాలా కింద నుంచి పిలకలు బాగా వస్తున్నాయి. ఇది ట్రయాంగిల్ ఫైకస్ అంటారు, ట్రయాంగిల్ షేప్లో ఉంటుందన్నమాట దీని ఆకు. ఇది ఆర్నమెంటల్ కలాంచే ఇలా, ఎందుకంటే ప్లేస్. ఇది స్ట్రాబెర్రీస్ ఇప్పుడే వస్తున్నాయి, ఇది లాస్ట్ ఇయర్వే పెరుగుతున్నాయి ఇప్పుడే. ఇది లెమన్ గ్రాస్. ఏంటంటే ప్లేస్ మేనేజ్మెంట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఉన్న ప్లేస్లోనే మన మొక్కల్ని ఎలా సర్దుకోగలం, ఎలా పెట్టుకోగలం, ఎలా యూటిలైజ్ చేసుకున్నది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో
ఎప్పుడు కూడా మనం డివైడ్ చేసుకుంటూ ఉండాలి. అన్నీ కలిపి పెట్టేసినప్పుడు ఇందాక చెప్పినట్టు కొంచెం పెస్ట్‌తో ప్రాబ్లమ్ ఉంటుంది. ఏ సెక్షన్‌కి ఆ సెక్షన్ డివైడ్ చేసుకోగలిగితే మనం వచ్చి చూసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుందనమాట. ఈ మొక్క ఇక్కడ ఉంది అని ఒక కాన్ఫిడెన్స్ మనకి. సో ప్రతి ఒక్కరు కూడా మీకున్నంత చోట్లోనే మొక్కలు పెంచుకోవడానికైతే ట్రై చేయండి. మీరేం తింటారో అవి మాత్రమే పండించుకోవడానికి ట్రై చేయండి. ఓకే, గ్రో ప్లాంట్స్ అండ్ స్టే హెల్తీ. థ్యాంక్ యూ.